పిల్లారా, ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకున్నాం. గత వారం మనము నీవంటి సర్వశక్తిమంతుడు ఎక్కడున్నాడు దాన్ని మనం విని ఉన్నాం. మరలా ఈ యొక్క రాత్రి వేళ మనము ఆశ్చర్యక్రియలు జరిగించు సర్వశక్తిమంతుడు నీవే. 14వ వచనం, జనములను నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వాడవు నీ ప్రజలను నీవు విమోచించినావు. ఎలోహిం, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. చాలా అయినా మనిస్తారు. ఇక్కడ చూడండి, ఆశ్చర్యక్రియలు జరిగించే సర్వశక్తిమంతుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. తన శక్తి ఏమిటో ఆయన ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు జనములలో. ఎందుకంటే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడెవరు? ఆయనే. మోషే కాలంలో ఆయన యొక్క శక్తి ఏమిటో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఎంత శక్తివంతుడో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన వడగళ్ళను కురిపించి ఐగుప్తు యొక్క సకల దేవతల కంటే కూడా ఆయన శక్తివంతుడని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే యెహోషువ కాలంలో కూడా ఆయన ఎలాంటి శక్తివంతుడో ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ ఎరుకుని ఆయన కూల్చి యోర్దానును దాటడం కానీ, యోర్దానులో నీళ్ళు ఏకరాశిగా నిలవడం, యోర్దానుని వాళ్ళు దాటి వెళ్ళడం ఆ మందసంతో పాటు, అక్కడ ఎరుగు తర్వాత వాళ్ళు కాలాల్లోని ప్రవేశించడం, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన ఎంతో శక్తిమంతుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడంలో, అపోస్తుల కాలంలో కానీ, ఆయన మొదటి రాకడలో కానీ, రోగులను స్వస్థపరచడంలో కానీ, చనిపోయిన వారు లేపడంలో కానీ, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడంలో కానీ ఆయన ఎంతో శక్తిమంతుడని ఆయన రుజువు చేసుకున్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. సృష్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన ఎంతో శక్తిమంతుడు. అలాగే మనం కూడా ఈ లోకంలో గొప్ప అంటే ఆయన నామము ధరించుకుని పరిశుద్ధాత్మ కలిగిన మనము కూడా ఈ లోకంలో మనము కూడా శక్తిమంతులు అయినాం. పరిశుద్ధాత్మగా ఆయన మనలో ఉన్నదానిని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఒకసారి మనము యోహాను సువార్త మనం చదువుకుందాం. ఎందుకంటే మనము కూడా శక్తిమంతులు అయ్యాం. యోహాను సువార్త అది క్షమించండి, మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు సర్వశక్తివంతుల సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, లోకములో ఉన్నటువంటి సాతానుడి కంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వారిని చూడండి. ఇక్కడ లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు. అంతేకాదు ఆయన గుణలక్షణాల్లో కూడా ఆయన శక్తిమంతుడే. ఆశ్చర్యకార్యాలు చేయడం విషయంలోనే కాకుండా ఆయన గుణలక్షణాల్లో కూడా ఆయన ఏమైనా చెప్పండి,
శక్తిమంతుడైనాడు. ఎందుకంటే ఆయన వంటి గుణలక్షణాలు కలిగిన వారు మరెవ్వరూ లేరు. చూడండి, ఆయన ఇజ్రాయేల్ మధ్య ఉన్నంత కాలం 33 సంవత్సరాలు, కానీ ఆయన సువార్త ప్రకటించింది 3.5 సంవత్సరాలు. అయితే ఆ 33.5 సంవత్సరాల్లో ఆ సర్వశక్తిమంతుడే శరీరధారిగా వచ్చి ఆ 33 సంవత్సరాల జనుల మధ్య ఆ శరీరాన్ని ధరించుకుని ఒక శరీరంలో నివాసం చేస్తూ ఆ శరీరధారి వాళ్ళ మధ్య ఆయన సంచరించాడు. అయితే ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడం విషయంలోనే కాదు, ఆయన గుణాలలో కూడా శక్తిమంతుడు అనే విషయాన్ని మేము మర్చిపోవాలి, క్షమించాలి, ఆయన గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే ఆయన గుణాలు చూడండి, తన గుణ లక్షణాల్లో ఆయన సర్వశక్తిమంతుడు. ఇప్పుడు కూడా ఆయన కాపాడుకునేవాడు. ఆ గుణాలు ఆయనలోని గుణాలున్నాయి. ఏమిటి? 8 సద్గుణాలు ఉన్నాయి. ఏమిటి చెప్పండి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ. ఆయన యొక్క స్వరూపమే, అంటే ఆయన యొక్క పోలిక. ఆ పోలిక ఏమిటంటే ఆ 8 లక్షణాలే ఆయన యొక్క పోలిక ఉన్నది. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన గుణ లక్షణాలని ఆయన ఆ విధంగా ఆయన కాపాడుకునేవాడు. ఆ గుణ లక్షణాలను ఆయన శక్తిమంతుడు, ఆ గుణ లక్షణాలను ఆయన శక్తిమంతుడని మనం చూడగలం. చూడండి, ఆయన గుణాలు ఎక్కడ కూడా ఆయన చూసినట్లయితే ఆయన గుణము ప్రేమ. ఆయన గుణం ఏమిటి చెప్పండి? ప్రేమ. అలాగే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ గుణాలు ఆయనలో ఉంటే ఆ గుణాలు ఏ విషయాల్లో కూడా, ఏ సందర్భంలో కూడా ఆ గుణాలు కోల్పోకుండా ఆ పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ మానవ స్వరూపముతో ఆ గుణ లక్షణాలను ఆయన కలిగి ఉన్నటువంటి శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ లోకములో సర్వశక్తిమంతుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గుణాలని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అనేటువంటి ఆ గుణము, అది ఆయనే ఉన్నాడు. ఈ శరీరం ఏమిటంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ ప్రేమ అనే దానిని బట్టి ప్రేమే తలరాయి. ఈ ప్రేమను బట్టి ఈ ఆజ్ఞలను కూడా అనుసరిస్తారు అన్నమాట. ప్రేమ లేదనుకోండి విశ్వాసంతో నడవలేరు. విశ్వాసము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ, ఈ 7 లక్షణాలు, అలాగే 7 గుణ లక్షణాలు ఈ ప్రేమ అనేటువంటి దానిని బట్టి నడుస్తూ ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైందా? ఆ ప్రేమ అనేది కనుక లేదనుకోండి దాన్ని అనుసరించలేదు. ప్రేమ ఇప్పుడు నువ్వు ఉన్నావనుకోండి, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. ఆయన యొక్క ప్రేమ నీలో కనుకో ఆయన నువ్వు విశ్వసించలేవు. అయితే ఆయన యొక్క ప్రేమ నీలో ఉందనుకోండి, నువ్వు విశ్వాసం, సద్గుణాన్ని కలిగి ఉంటావు. ఆయన ప్రేమ నీలో ఉందనుకోండి, జ్ఞానాన్ని కలిగి ఉంటావు. ఆయన ప్రేమ నీలో ఉందనుకో ఆశానిగ్రహం కలిగి ఉంటావు. ఆయన ప్రేమ నీలో ఉందంటే సహనం కలిగి ఉంటావు. ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే దైవభక్తి కలిగి ఉంటావు. ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే నాకు సహోదర ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమించేవారు ఆజ్ఞ ప్రకారం నడుస్తారు. సహోదరులు ప్రేమిస్తారు, సహనంతో ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, జ్ఞానంతో ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా ఉండాలంటే ప్రేమే. ఈ ప్రేమే వీటన్నిటి కూడా తలరాయి. అందువలన ఆయన ఆ భూమి మీద లేదా సమయంలో ఆ ప్రేమ అనేటువంటి ఆయన యొక్క స్వరూపము, ప్రేమే ఆయన స్వరూపమైనది కాబట్టి ప్రేమ అనేటువంటి ఆయన స్వరూపాన్ని సాతాను ఎన్ని రకాలుగా
హింసలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన మీద నిందలు మోపినా, ఎన్ని రకాలుగా శోధించిన, ఎన్ని రకాలుగా ఆయన ముళ్ళు కిరీటం పెట్టినా, కొడ దెబ్బలతో కొట్టినా, ఏం చేసినా కానీ ఆయనలో ప్రేమ అనేటువంటి ఆ స్వరూపము సాతానుడు ఆయన నుండి దూరం చేయలేకపోయాడు. మీకు అర్థమైందా? ఆయన ప్రేమ స్వరూపంగా కాకుండా సాతానుడు ఆ శోధనలు కలుగు చేసి ముళ్ళు కిరీటం పెట్టించి కొడ దెబ్బలతో కొట్టి ఉమ్మేయించి పిలుగుతులు గుడ్డి ఇన్ని చేసినప్పటికీ ఇన్ని చేస్తే ఒకవేళ ఆ యొక్క ఆ శోధన వలన, ఆ ముళ్ళు కిరీటం వలన, ఆ కొడ దెబ్బల వలన అప్పుడు ఎవరొకరు ఆయన చాలాని కొనిపోయి దూషిస్తాడేమో, నిందిస్తాడేమో, తిరగబడి కొడతాడేమో. కాబట్టి అని సాతానుడు ఎన్నో రకాలుగా ఆయన పడగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికి కూడా ప్రేమ నుండి ఆయన పడిపోలేదు. ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆహింసలు, ఆపాదలు ఎవరిని కలుగు చేసి ఆయన ఏదో విధంగా వాక్యం తప్పించాలని వారు ప్రయత్నం చేసేవాడు సాతాను. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ అనే దానిని మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. అందుకని ప్రేమలో ఏముందంటే శక్తి ఉంది. వాక్యం కోసం నిలబడే వ్యక్తి ఆ ప్రేమను కలిగి ఉంటాడు. కాబట్టి ప్రేమనగా ఆ ప్రేమనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి. కాబట్టి ఆ ప్రేమతోనే ఆయన ఉన్నాడు తప్ప ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆయన వంటి ప్రేమ కలిగిన ఎవరు లేరు. ఎందుకంటే మిగతా వాళ్ళలో ప్రేమ కనపడుతుంది, ద్వేషం కనపడుతుంది, లేకపోతే కోపం కనపడుతుంది, కక్ష కనపడుతుంది, లేకపోతే మళ్ళీ ఇలాగా జాలి కనపడుతుంది. అవి ఇవి కనపడుతూ ఉంటాయి అందరిలో, అనేక మందిలో. ఈ లోకంలో ఎవరైనా దేవుడు అని చెప్పేవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు అని చెప్పేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆయనలో మాత్రము ఎక్కడ కూడా చిన్న మనసంత ద్వేషాలను కనుగొనలేవు. ఎక్కడ కూడా నువ్వు ఆయనలో కక్షలు కనుగొనలేవు, ఆయనలో దురాలోచన కనుగొనలేవు, ఆయనలో ఆ యొక్క కోపములు కనుగొనలేవు, ఆయనలో అసహనాన్ని కనుగొనలేవు నువ్వు. ఆయనలో ఎక్కడ చూసినా కానీ నరాల్లో కూడా ప్రేమే కనపడుతుంది తప్ప ఆయన మాటల్లో, ఆయన ఆలోచనలో, ఆయన క్రియల్లో, ఆయన యొక్క చేతల్లో అన్నిటిలో కూడా సమస్తము కూడా ఆయన ప్రేమతో చేసినట్టుగా, ప్రేమతో మాట్లాడినట్టుగా, ప్రేమతో ఆయన ఉన్నట్టుగా కనపడదు తప్ప ప్రేమ తప్ప మరి ఏమి ఆయనలో కనబడదు. అందువలనే ఆయన ముడత, మచ్చ, కలంకము ఏమి లేదు ఆయన అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ తప్ప దేశమని ముడత గాని, మచ్చ గాని, కలంకము గాని ఏమీ లేదు. అందుకనే తన జీవితంలో ఆయన ప్రేమ స్వరూపుగా ఉండాలని ఆ యొక్క గుణాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆయన అర్థమైందా? ఎక్కడ నన్ను ప్రేమ లేని వాడు అంటారేమో, ఎక్కడ నన్ను ద్వేషం కలిగిన వ్యక్తి అంటారో, ఎక్కడ నన్ను కక్ష కలిగిన వ్యక్తి అంటారో, ఎక్కడ నన్ను పగ కలిగిన వ్యక్తి అంటారో, ఎక్కడ నన్ను అసూయపరుడు అంటారో, ఎక్కడ నన్ను కోపిష్టి అంటారో, ఎక్కడ నేను సహనం లేని వ్యక్తి అంటారో అని చెప్పి ఆయన అలాంటి లక్షణాలు తనను కనబడకుండా ఆయన ఏం చేశాడనంటే వాటన్నింటినీ కూడా ఆయన అసహించుకొని ఆయన ప్రేమ కలిగి మాత్రమే ఉన్నాడు. అందుకనే పిల్లారా ఆ ప్రేమ కలిగిన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నామనిస్తాడు. ఆ చెడు కార్యాలే కాదు, ఆ గొప్ప కార్యాలే కాదు, కానీ ఆ ప్రేమ అనేటువంటి శక్తిని ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రత్యక్ష పరుచుకున్నాడు. అందుకని ఆయన జీవితంలో ప్రేమ తప్ప మరి ఏమీ కనబడదు. ప్రేమే ఎలాంటి వాళ్ళైనా సరే ఆయన ప్రేమించాడు. ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆయన ప్రేమ ప్రపంచం మొత్తానికి ఆయన ప్రకటించబడింది. ఆ ప్రకటించబడినప్పుడు ఆయన ప్రేమ చూడండి ప్రపంచం నలుదిక్కులకు వెళ్ళింది. అందుకని ప్రపంచంలో అందరూ కూడా ఆయన ప్రేమ కలిగిన వాడిని చాటించబడింది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చాలా మంది ఆయన బైబిల్ చదువుతూ చాలా మంది తప్పులు వెతకాలని చూచి ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళలో తప్పులు కనపడి అయ్యో ఆయనలో ఏ తప్పులు లేవు కానీ మనలో తప్పులు ఉన్నాయని
వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొందిన వారు కాబట్టి చాలా అదైనా అందువల్ల ఆ ప్రేమ అనే గుణాన్ని ఆయన కాపాడుకున్నాడు. ప్రేమ అనే సద్గుణాన్ని ఆయన కాపాడుకున్నాడు. నీ జీవితంలో కూడా ఆ ప్రేమ అనేది కనుక నీలో ఉండే విశ్వాసం, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రేమ అనేది రాకపోతే నువ్వు నమ్మలేవు. అందుకనే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే. చూడండి, ఆయన హింసించే వాళ్ళు ప్రేమించాడు, ముళ్ళ కిరీటం పెట్టేవాళ్ళు ప్రేమించాడు, నిందిస్తున్న ప్రేమించాడు, అపహాసం చేసిన ప్రేమించాడు, ఉల్లు వేసిన ప్రేమించాడు. ఏమండి, ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినా ప్రేమించాడు తప్ప వాళ్ళని ఏమీ ద్వేషించలేదు. అందుకని శోధనలో కానీ, నిందల్లో కానీ, కష్టాల్లో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు కానీ ఆయన ఉన్నాడు. ఆయన నమస్కారం హల్లెలూయా. అందుకని ఈనాడు ఎక్కడ చూసినా కానీ ఆ ప్రేమ అనేది ఈనాడు ఆ గుణం అనేటువంటిది, ఆ ప్రేమ అనేటువంటి ఆయన యొక్క స్వరూపము ఈనాడు మనుషుల్లో కనబట్టలేదు, మనుషుల్లో కనబట్టం లేదు. దాన్ని పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ఆ ప్రేమను పోగొట్టుకుంటే మీకు ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు చిన్న బైబిల్లో యోగుని మనం చూస్తున్నాం. యోగున్నాడు, అతడు సహనం కలిగిన వాడు ఒక పేరుంది. ఆ సహనం అనేటువంటి గుణాన్ని కాపాడుకున్నాడు. అతడు ఎన్నో వచ్చినప్పటికీ కూడా అయ్యో సహనం కలిగిన వాడిని పేరునే, ఆ పేరు నేను చెడగొట్టుకోకూడదు, ఆ పేరు నేను పోగొట్టుకోకూడదు అని చెప్పి ఆ పేరుని, ఆ సహనము కలిగిన వాడిని, ఆ పేరు కోసము అతడు చాలా బలముగా శోధనలు వచ్చిన ఇల్లు వచ్చిన ఎవరు ఏమన్నా కానీ ఆ సహనముతో నిలబడ్డాడు. కానీ యోగు భార్యనైతే సహనము కోల్పోయి, సహనము లేకుండా ఆయన దూషించి మరణము కమ్మని అన్నప్పుడు, కానీ పిల్లారా చూడండి, ఎందుకంటే ఆమె ఆ సహనం అనే గుణాన్ని పోగొట్టుకుంది. సహనం అనే గుణాన్ని పోగొట్టుకుంది. అందుకనే సర్వశక్తిమంతుడు మనకిచ్చిన ఆ గుణ సంపదను, ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయనకిచ్చిన ఆ యొక్క ప్రేమ అనేటువంటి ఆ శక్తిని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఆ శక్తి నేను పైకి లేపుతాడు. మెస్సీని ఏ శక్తి అయితే పైకి లేపిందో అదే శక్తిని పైకి లేపుతాడు బైబిల్. ఆ శక్తిని ఆయన చూడండి, ప్రేమ అనే శక్తిని ఆయన ప్రత్యక్షపరిచాడు. ఇజ్రాయెల్ మధ్య ఉన్నప్పుడు ప్రేమ అనే శక్తిని ఆయన ఏం చేసేది చెప్పండి? ప్రత్యక్షపరిచాడు. అలాగే యోగు దగ్గరికి వచ్చేటప్పటికి సహనం అనేటువంటి ఆ యొక్క సహనం అనేటువంటి శక్తిని ప్రత్యక్షపరిచాడు. సర్వశక్తి మందుడు యోగు ద్వారా. యోగులు ఆయన ఉన్నారు కాబట్టి, సర్వశక్తి మందుడు యోగులో ఉన్నారు కాబట్టి, అందుకనే చూడండి, లోకంలో ఉన్నవారి కంటే, ఆ పరిచయుల కంటే, సద్దుల కంటే మెస్సీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు ఎవరనంటే, ఆ గొప్పది ఏమిటంటే ప్రేమే. మెస్సీ కంటే చూడండి ఆ ప్రేమను అంత ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి మరణాన్ని జయించాలని తిరిగి లేచాడు. ఆయనలో కనుక ప్రేమ రాకపోతే మరణాన్ని జయించాలని తిరిగి లేవలేడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపే ఉన్నాడని బైబిల్ చెప్తుంది. చూడండి, అక్కడ 1 యోహాను చూడండి ఒకసారి. 1 యోహాను 4వ అధ్యాయం 16 వచ్చిన మనం ఒకసారి చదువు. మన ఎడల సర్వశక్తి మంత్రుకున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. సర్వశక్తి మంత్రుడు ప్రేమ స్వరూపి. ప్రేమని నిలిచి ఉన్నవాడు సర్వశక్తి మంత్రులను నిలిచిన్నాడు. సర్వశక్తి మంత్రుడు వారి ಎಂದು నిలిచిన్నాడు. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో సర్వశక్తి మంత్రుడు మన ಎಂದು నిలిచి ఉంటాడు అన్నమాట. ఆ ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఆయన నీతో ఆ గొప్ప వారి నీలో నిలిచి ఉంటాడు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమను కోల్పోతావో ఆ సర్వశక్తి మంత్రుడు నిన్ను ఏం చేస్తానంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, హృదయంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకని ఆ ప్రేమ అనేటువంటిది ఆయన ప్రేమ స్వరూపం అయినాడు కనుక ప్రేమని నిలిచి ఉన్నవాడు సర్వశక్తి మంత్రుడు నిలిచి ఉన్నాడు. అలాగే ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఆయన వారిని నిలిచి ఉన్నాడని
వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ ప్రేమను కాపాడుకోవాలి. ఆ ప్రేమ అనేది కూడా ఆయన్ని ప్రేమిస్తున్నావు అనుకోండి, సర్వశక్తిమంతుని. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, చూడమ్మా 20వ వచనం. ఎవరైనాను నేను సర్వశక్తిమంతుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధకుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని సర్వశక్తిమంతుని ప్రేమింపలేడు. సర్వశక్తిమంతుని ప్రేమించినవాడు తన సహోదరుని కూడా ప్రేమింపాలని ఆజ్ఞను మనమాయన వల్ల పొంది ఉన్న ఆయన అమరుస్తారు. హల్లెలూయా. చూడండి, యోబు సర్వశక్తిమంతుని ప్రేమిస్తూ ఉన్నారు కనుక సహనం అనే గుణాన్ని కాపాడుకున్నారు. ఆ సహనాన్ని కనుక కోల్పోయిన వారైతే మెస్సీ కూడా సహనాన్ని కోల్పోయిన ఏం చేస్తాడు చెప్పండి? మెస్సీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? సహనాన్ని కోల్పోతే తను ఎవరైతే ముళ్ళకిరీటం పెట్టారో వాళ్ళందరి మీద కలబడబడి, అలాగే సహనాన్ని కోల్పోయినట్లయితే ఆయన ఏం చేసేవాడు అంటే, తను ఎవరైతే పిలుగు ఇద్దారు, లేకపోతే ఎవరైతే ఉమ్మి వేశారో, ఎవరైతే నిందించారో వాళ్ళ ప్రతిగా ఆయన నిందించేవాడే. కానీ ఆయన ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? సహనాన్ని కలిగి ఉన్నాడు. ఆ గుణాన్ని మనం యోబు కాపాడుకున్నాడు, మెస్సీ కాపాడుకున్నాడు. అలాగా ప్రేమ బైబిల్లో మోసే ఉన్నాడు. మోసే 20 లక్షల మందిని, ఒకరు కాదు ఇద్దరు కాదు, పెద్ద కుటుంబం, పెద్ద సంఘము, 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు యోబు బైబిల్ చెప్తుంది, యోబు చాలా సాత్వికుడని బైబిల్లో రాయబడింది. యోబు చాలా సాత్వికుడని ఆ గుణాన్ని అతను కాపాడుకున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా సర్వశక్తివంతులకు గుణ లక్షణాలు నీవు కాపాడుకోవాలి. ఆ గుణ లక్షణాలు నీలో కాపాడుకో. ఆ గుణ లక్షణాలు కనుక కోల్పోతే ఏమీ విలువ ఉండదన్నమాట, ఏమి ఉపయోగం ఉండదన్నమాట. ఎంతమంది రారు. ఆ ప్రేమ అనే గుణము చాలా ప్రాముఖ్యం. ఒక మామిడికాయలు అనేటువంటి మామిడికాయలు వచ్చే సీజన్లో మామిడి పండు కనుక అది చక్కని వాసన, రుచి, ఆ గుణం ఉంది. ఆ గుణం కనుక కోల్పోయినప్పుడు అది ఎంత రంగుగా ఉన్నప్పటికీ కూడా, అది ఎంత పెద్ద కాయ అయినప్పటికీ కూడా, అది చాలా రంగుగా ఉన్నప్పుడు కూడా అది ఏమి ఉపయోగం లేదు, ఏమి ఉపయోగం లేదు. అది నామకార్థ క్రైస్తవులకు ఛాయగా ఉంటుంది అన్నమాట. నామకార్థ క్రైస్తవులు రుచి లేనటువంటి జీవితం అన్నమాట. రుచి సువాసన ఉండాలి. అందుకని మనకు అక్కడక్కడ హోటల్స్ మీద మంచి శుభ్రత, రుచి, సువాసన. అంటే శుభ్రంగా మేము ఏదో ఆ మురికి నీళ్ళు పోసో, మురికి గిన్నెలతోటో, మురికి వాటితోటో కాదు. చాలా శుభ్రమైన గిన్నెలతో, శుభ్రమైన నీళ్ళతో, శుభ్రమైన వస్తువులతో, శుభ్రమైన కూరగాయలతో, ఆ ఆకుకూరలు 4 సార్లు కడిగి మట్టి దుమ్ము ఏమీ లేకుండా ఆ శుభ్రముగా మేము వండుతాము. శుభ్రముగాను, రుచిగాను, తినడానికి చక్కగా రుచి ఉండేలాగా, అలాగే చక్కని వాసన వచ్చేలాగా. అవి లేవనుకోండి, శుభ్రత, రుచి, వాసన లేవనుకోండి, ఎవరైనా వెళ్తారా వంటలకి? ఎవరు వెళ్ళరు. అలాగే ఇక్కడ కూడా నీ జీవితము కూడా, నువ్వు జీవించే జీవితము కూడా ఆయనకి అది పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. అది పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. అంతేకాదు రుచి కలిగినటువంటి ఆ యొక్క రుచి అంటే మనం తెలుసుకున్న రీతిగా ఆ ప్రేమ రుచి, ఆ ప్రేమ వాసన, ఆ ప్రేమ రుచి, అది ఆ జీవితంలో కనుక లేకపోయినట్లయితే అది ప్రేమ అనగా రుచి, వాసన, శుభ్రత లేనిటువంటి వ్యక్తిగా ఉన్నట్లు లెక్క. అలాంటి వారిని ఆయన అంగీకరించరు. కాబట్టి ఆ మామిడి పండ్ల యొక్క గుణం ఏమిటంటే అది మంచి రుచి, వాసన కలిగిన గుణము. చాలా శుభ్రంగా మనం కడుక్కొని దాన్ని తింటారు. కింద పచ్చిది అది కింద బట్టలో పడిపోయినా, బురదలో పడిపోయినా అలా తినేస్తాం. శుభ్రం కడుక్కొని తింటారు కదా, అవునా? అవి 3 దానికి ఉంటాయి. ఏదైనా కూడా మనం తినేది ఏదైనా కూడా ఆ 3 కలిగి ఉంటుంది. అలాగే నీవు జీవితం కూడా, నీవు కూడా ఎత్తబడాలంటే, ఎవరైనా కొనుక్కోబడాలంటే ఆ యొక్క 3 లక్షణాలను కలిగి ఉండాలి. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. ఆ ప్రేమ రుచి,
ఆ మంచి వాసన ఏమండి, అలాగే పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఇవి కనుక లేనట్లయితే ఆ జీవితం జీవుని. అందుకని ఆ రుచిని కాపాడుకోవాలి, వాసన కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ జీవితము వాటిని కాపాడుకోవడం. ఎందుకంటే బైబిల్లో భక్తులు మోషే గాని, అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క యోబు గాని, మెస్సీ గాని, అలాగే అబ్రహాము గాని, వాళ్ళందరూ కూడా ఆ విధంగా కాపాడుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి, కాపాడుకున్నారు. వాళ్ళు అబ్రహాము గారు ఉన్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకని అతని జీవితంలో ఎక్కడ కూడా అవిశ్వాసం అనేది కనపడకుండా గొప్ప విశ్వాసిరా అని పేరు తెచ్చుకున్నాడు. ఇతను విశ్వాసిరా. యోబు దగ్గరకు వచ్చేటప్పటికి అతను సహనం కలిగిన వాళ్ళ తన జీవితంలో దాన్ని కాపాడుకున్నాడు. సహనాన్ని కోల్పోతే మనిషి ఏం చేస్తాడు చెప్పండి, ఏదో ఒకటి చేసేస్తాడు. మరి సహనాన్ని కోల్పోతే ఏం చేస్తాడు చెప్పండి. అందుకనే పిల్లారా, అలాగే విశ్వాసాన్ని కోల్పోతే, ప్రేమను కోల్పోతే, అందువల్ల ప్రేమ చాలా అవసరమైనమాట ఈనాడు మనుషుల్లో. అందుకని యాకోబు కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అసలు నీలో ప్రేమ ఉందా? ఆ గుణాలు, ఆ ప్రేమ యొక్క లక్షణాలు 13వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూషణ భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లాంటివాడు అయితే మ్రోగుడు కంచును గడగలవాడు తాళమును ప్రవచించు కృపావరము కలిగి మర్మములని జ్ఞానవంతు ఎరిగిన వాడు, కొండలను ప్రకటింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడు నేను. ప్రేమ లేని వాడినైతే వ్యర్థులనే. అందుకనే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నీ భార్యను ప్రేమించాలి, నీ పిల్లలను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, సహోదరులు ప్రేమించాలి. సహోదరులను ప్రేమించు, నీ భర్తను ప్రేమించొద్దు, నీ భార్యను ప్రేమించొద్దు, నీ పిల్లలు ప్రేమించొద్దు అని బయలు చెప్తున్నా చెప్పండి. ఒక్కరి పట్ల ఒకరు ఏమి కలిగి ఉండాలి చెప్పండి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని అదే దాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఎత్తమలాలనుకుంటే అదే నీ ప్రేమని, నువ్వు ఆయన నీకిచ్చినటువంటి ప్రేమని, ఆ పరిశుద్ధాత్మగా ఆయన నీలో ఉండి నీ ద్వారా తరపున ప్రేమనే దాన్ని ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ప్రేమనే దాన్ని ఆయన నీ ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. నువ్వు ఆ యొక్క కుటుంబంలో ప్రేమించడమే కాకుండా అలాగే సమాజంలోని వాడిని కూడా నువ్వు ప్రేమించగలగాలి. ఆ ప్రేమించి, ఎందుకంటే 1000 ఏళ్ల కాలంలో ప్రేమ అనేది తప్ప మరి ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, అక్కడ విశ్వాసంతో పని లేదు, సద్గుణముతో పని లేదు, జ్ఞానముతో పని లేదు, సహనముతో పని లేదు, ఏమి అక్కడ పని లేదు. ఎందుకంటే అక్కడ సాతానుడు అక్కడ ఉన్నాడు కాబట్టి శోధించడానికి అక్కడ ఏమి ఉండవు, ఎవరు శోధించరు. అందువల్ల సహనం అవసరం లేదు. అక్కడ రోగములు కానీ దయ్యములు కానీ ఏమి ఉండవు. ఎందుకంటే అక్కడ విశ్వాసం ఉంది. ఎందుకంటే అవి ఉన్న చోట విశ్వాసం కావాలి. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. శత్రువులు ఉన్న చోట ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు అని విశ్వాసం కావాలి. కానీ అక్కడ అలాంటి ఏమీ లేనప్పుడు 1000 ఏళ్ల పాలనలో విశ్వాసం అవసరం లేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నావు, మన మైండ్ శరీరంలో ఉంటాం. అందువల్ల అక్కడ ఎలాంటి రోగములు, శోధనలు, కష్టములు, బాధలు ఏమి అక్కడ ఉండవు. అందుకనే ఆ 1000 ఏళ్ల కాలంలో ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. దాని స్వభావం ఏది? మామిడి పండు ఉందనుకోండి, దాని రుచి అది మంచోళ్ళకైతేనేమో చాలా మంచి సువాసన వస్తూ మంచి రుచిగా ఉండి, చెడ్డోళ్ళ దగ్గరకు వచ్చేసరికి మంచి వాసన లేకుండా అది అలా ఎలా ఉంటుంది? అది ఉండదు. అది ఎలా ఉంటుంది? మంచోళ్ళకి కానీ చెడ్డోళ్ళకి కానీ అది మంచి సువాసన వచ్చేది. నీ ప్రేమ కూడా ఒకవేళ నీ ఇంట్లో లేకపోతే నీ యొక్క పిల్లలు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు అనుకోండి, లేకపోతే నేను ఎవరైనా లేకపోతే నీ యొక్క భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరైనా ద్వేషిస్తున్నా, హింసిస్తున్నా, శ్రమ పెడుతున్నా, ఏం చేస్తున్నప్పటికీ కూడా
ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణ చెప్తున్నాం, ప్రేమ కలిగిన వాడు నిజముగా ఆ మెస్సేజ్ వల్ల అలా సహించి నిలబడతారు. ఆయన నమస్తారు. హల్లెలూయా. ప్రేమ ఆ విధంగా నువ్వు చూడండి, ఒకవేళ నీ భర్త ఏదనొచ్చు, నీ భార్య ఏదనొచ్చు, నీ పిల్లలు ఏదనొచ్చు, నా భర్త ఏదైనా నన్ను ఎంటేమైంది, నా భార్య ఏదైనా నన్ను ఎంటేమైంది. మరి మెస్సేజ్ ఎన్నో మాటలు పడ్డారు. ఏమండి బయట వాళ్ళు ఎవరో అన్నా కానీ మనం ఏం చేయాలంటే, నాయన వాళ్ళని క్షమించిన ఆయన అని ప్రార్థన చేయాలి. ఎన్నోసార్లు వింటూ ఉంటారు. ఎవరైనా ఒకవేళ నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, సమాజంలో వాళ్ళు, నీ సహోదరులు, నీ అన్నదమ్ములు ఎవరొకరు ఏదైనా అన్నప్పటికీ కూడా నాయన వాళ్ళకి తెలియదు, ఆయన వాళ్ళు క్షమించిన ఆయన, అది ప్రేమ. మీలో అది లేదనుకోండి, ఏమైపోతుంది చెప్పండి. ఆ ప్రేమ లేనప్పుడు ఒప్పుకోరిక, నన్ను ఎలా ఎందుకన్నారు, నన్ను ఇంకా ఎందుకన్నారు, నన్ను ఎలా ఎందుకన్నారు, క్షమించే మనసు లేదు అక్కడ. అయ్యా ఆయన తెలియకన్నాడు, అయ్యా నా సహోదరి తెలియకన్నది ఆయన, నా సహోదరి తెలియకన్నాడు ఆయన, క్షమించిన ఆయన. అలా ఒకరొకరు క్షమించుకోవాలి, పొరపాట్లు క్షమించుకోవాలి, నోరు జాగ్రత్త క్షమించుకోవాలి. మీరు ఒకరొకరు ఏం చేయాలి చెప్పండి, క్షమించుకోవాలి. క్షమించుకొని ప్రేమ కలిగినారు తప్ప నన్ను అంతేగాని ఒకరికొకరు. ఇది కూడా బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. చూడండి ప్రేమ లేని వారైతే నేను వింటున్నాను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుకు నా శరీరం అప్పగించినను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించును. చూడండి, ప్రేమ ఏం చేస్తుంటే సహిస్తుంది. ఈ లక్షణాలన్నీ నష్టంగా కనపడతాయి. ప్రేమ చూడండి, ఆయన సిలువ వేస్తుంటే ఆయన సహించాడు, ముళ్ళ కిరీటం పెడుతుంటే సహించాడు, కొల్ల దెబ్బలతో కొడుతుంటే సహించాడు. ఆ సహించడమే కాకుండా దయ చూపించాడు. ఆయన తిడుతూ ఉంటే సహించాడు. మీకు అర్థమైందా? ఆయన తిడుతూ ఉంటే ఏం చేసి చెప్పండి, సహించాడు. ప్రేమ నీలో ఉందనుకుని సహిస్తాం. నీ సమాజంలో ఎవరైనా అన్నా, నీ కుటుంబంలో ఎవరైనా అన్నా, ఏదైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, సమస్య అయినా ఒకరికొకరు ఏం చేసుకుంటారండి, ప్రేమ కలిగి ఉంటే ఒకరినొకరు సహించుకుంటూ ఆయన చూడండి దయ జయించాడు. సహనం తర్వాత ఏం జయించాడు చెప్పండి. గుణలక్షణాన్ని ఎలా ప్రేమ అనే దాన్ని కాపాడుకోవాలి. ఎత్తబడాలంటే బైబిల్లో చాలా మంది దాన్ని పోగొట్టుకొని ప్రేమను కాకుండా అసూయపరులుగా, దొంగలుగా, దోషులుగా, దుష్టులుగా, నిందించేవారుగా, సహనం లేని వారుగా, ఓర్పు లేని వారుగా, ప్రేమ లేని వారుగా, కక్ష కలిగిన వారుగా వాళ్ళ జీవితాలు మిగిలిపోయాయి. ప్రేమ లేని గుణాలు పోగొట్టుకుని ఈ దుష్ట గుణాలతో జీవించారు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎత్తబడరు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆయన రాజ్యానికి రారు. ప్రేమే హల్లెలూయా. అందుకనే కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి చెప్పండి, ప్రేమ ఉన్నప్పుడు చూడండి, ప్రేమ కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే సహనముతో ఉంటుంటారు. మీకు అర్థమైంది? ఎలా ఉంటారు చెప్పండి. సమాజంలో కానీ నీ భర్త ఒక అన్యుడు అవ్వచ్చు, లేకపోతే నీ భర్తకు మతశాఖ సంబంధమైన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే నీ భర్త ఒక లోకస్తులు అవ్వచ్చు, రకరకాల, లేకపోతే నీ భార్య ఒక అన్య స్త్రీ వలె ఉండొచ్చు, లేకపోతే ఆమె ఒక కోపిష్ట అవ్వచ్చు, ఆమె లేకపోతే ఆమె అలాంటి తొందరపడే వ్యక్తి అవ్వచ్చు, ఏదో లేకపోతే ఒక మాట్లాడే వ్యక్తి అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా సహించాలని బైబిల్ చెప్తుంది. ఆయన బైబిల్ ఏమంటే వాదం అనేది నీటి బొట్టును పుట్టిన చిన్న ఓటు లాంటిది, దాన్ని అధికం కాకమునిపై విడిచిపెట్టమని. అది ఎక్కువ కాకుండా ఏం చేయమని చెప్పండి, విడిచిపెట్టేయమని. ఆ విధంగా పుట్టినారా మీరు ఆలోచన చేయండి. ఆ మెసేజ్ కనుక ఆ పరిశీలి సద్దుకైలు వాళ్ళందరూ ఉన్నారు. ఆయన కనుక ఎక్కడ కూడా ఆయన వివాదానికి దిగలేదు. ఆయన సత్యాన్ని ప్రకటించాడు, సత్యం చెప్పాడు. ఆయన నమ్మకపోతే ఇంకో ప్రాంతానికి ఆయన మరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీలో ప్రేమ లేనప్పుడు సహనం ఉండదు. నువ్వు సహోదరులు ఎందుకంటే మెస్సీని అలా ప్రేమిస్తున్నావు, ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించడానికి బైబిల్ చెప్తుంది. ఎదురుగా ఉన్నటువంటి సహోదరులు, ఎదురుగా ఉన్న నీ పిల్లలలో, నీ కొడుకులో, నీ కూతురులో, ఎదురుగా ఉన్న నీ భర్తలో, ఎదురుగా ఉన్న నీ భార్యలో, ఎదురుగా ఉన్నటువంటి నీ అన్నలో, నీ తమ్ములో, నీ అక్కలో, లేకపోతే సమాజంలోని వారిలో నువ్వు ప్రేమించలేనప్పుడు, సహనముతో వాళ్ళని ఉండలేనప్పుడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతులు ఏ విధంగా ప్రేమించగలవను.
వాళ్ళ పట్ల దయ చూపించలేనప్పుడు సర్వశక్తిమంతుడి వాక్యం కోసం ఏ విధంగా లేదా ఆయన ఏ విధంగా ప్రేమించగలరు చూడండి. మెస్సియా ఆయన సహిస్తూ ఆయన ఏం చేస్తారండి, వాళ్ళ పట్ల దయ చూపిస్తూ ఉన్నారు. ఆయన నామరిస్తారు. అదేలేదా నీకు ఎవరైనా అన్నారు నీకు దయ పుట్టడం, నీకు దైవం ఎందుకంటే నీకు ప్రేమ లేదు అసలు మెయిన్. నీ వాళ్ళంటే నీ సహోదరుడు నీలో ప్రేమ లేదు. ఎవరైనా అన్నారనుకోండి, పొరపాటున తెలిసి లేకపోతే ఏదో అన్నారనుకోండి, నాయన క్షమించు ఆయన, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు నాయన, సహించి దయగలిగి మాట్లాడదు, అది ప్రేమ అనమాట. దయగలిగి ఆయన ఏమన్నాడు, నాయన వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు నాయన, క్షమించు నాయన, అది ప్రేమ. కానీ నేను ఆ ప్రేమ లేదనుకో, నువ్వు ఎవరిని క్షమించు, సహించవు, దయ చూపించవు, దయ ఉండదు. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, వీళ్ళు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు. నీకు అర్థమైందా? ఏముండాలి నీలో? ప్రేమ ఉందంటే దయ ఉండాలి, సహించాలి. అందుకని ఆ ప్రేమ ఆయనలో ఉన్నది. అందుకని పిల్లారా, ఆ ప్రేమ మత్సరపడదు అని బైబిల్ చెప్తుంది. ఆయన ప్రేమ లేదు చెప్పండి. ఆయన ప్రేమలో మత్సరం అనేది లేదు. చూడండి, ఆయన ప్రేమ పిల్లారా డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోనదు, తన ప్రయోజనాలు స్వార్థం ఉండదు అనమాట. ప్రేమలో మనుషులు ప్రేమలో ఏమన్నా చెప్పండి, స్వార్థం ఉండదు. నువ్వు ఒకవేళ ఎవరిలో ఏదైనా వాక్యం వర్తమానం వింటున్నావు అనుకోండి, ఆ వర్తమానం వింటున్నప్పుడు ఆ వర్తమానాన్ని బట్టి ఎవరిలోనైనా వాక్య విరోధమైన క్రియలు కనపడ్డాయి అనుకోండి, నీవు నిజంగా నీ యొక్క సమాజంలో ఎవరిలోనైనా కానీ, నీ కుటుంబంలో ఎవరిలోనైనా కానీ, నీ భర్తలో నీ భార్యలోనో కనబడినప్పుడు, నీ వర్తమానం విన్నప్పుడు కనబడినప్పుడు వారిని క్షమించడానికి ప్రార్థన చేయాలి తప్ప నువ్వు వినగానే వాళ్ళ మీద నువ్వు కోపం పెంచుకొని ఓ ఆరాధన కిందకి వెళ్ళిపోవడమో, పైకి రావడమో, పైకి ఎదగడమో. ఏమండి వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, నిజమే రోజు వాక్యం అలాగే ఉంది, ఆయన అలాంటి వాడు, వీళ్ళు ఎలాంటిదే అని అనుకొని కోపాలు పెంచుకోకూడదు. ఏమి కలిగి ఉండాలి నాయన, ఈ వర్తమానం విన్నాను, ఈ వర్తమానం బట్టి నేను 4 లక్షణాలు కనపడిపోయిన నా సహోదరులు కనపడ్డాయి, వాళ్ళు క్షమించు ఆయన. అది దయ, తల్లి దయ చూపించాలి. నీలో దయ లేదు. ఆ దయగల నువ్వు ఏం చేస్తా చెప్పండి, ప్రార్థన. ఆయన ఎలా ప్రార్థన చేశాడు ఆ విధంగా ప్రార్థన చేయడం. అంతేకాకుండా ఆయన స్వప్రయోజనాన్ని విచారించుకుని, స్వప్రయోజనం అంటే ఆయన ఏం చేశాడు, మనందరి గురించి ఆలోచించాడు. మన శరీరము మనం ఉన్నామంటే శరీరం అన్ని అవయవాల గురించి ఆలోచిస్తాం. ఏంటి, చేతుల గురించి, కళ్ళు గురించి, నోరు గురించి, అవునా? అంతేగాని నువ్వు ఈ చేతి గురించి ఆలోచిస్తావా, మిగతా అవయవాళ్ళకి సంబంధం లేదు అనుకుంటావా? అనుకో కదా. అలాగే ఆయన మెస్సీ కూడా స్వప్రయోజనాన్ని చూసుకోలేదు, కానీ ఆయన మనందరూ ప్రయోజనం నిమిత్తమే ఆయన మన కోసము ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ప్రాణం పెట్టాడనంటే ఆయన మన కోసమే ఆయన ఆ విధంగా చనిపోయాడు. చనిపోవడం అంటే ఆయన మన రక్షణ నిమిత్తమై, లేఖనాలు నెరవేర్పు నిమిత్తమై ఆ విధంగా చనిపోయాడు. ఆయన నామడిస్తాడు. కానీ ఇస్కరియోతు ఏదో చనిపోయాడు, నరకానికి పోతాడు. ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఉరి వేసుకుని అది వేసుకుని ఇది వేసుకుని ఏమైపోయాడు చెప్పండి, చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు అతను, నరకానికి వెళ్ళిపోతాడు. అలాంటి చేసుకునే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి, పరలోక రాజ్యానికి రారు. దయ్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతాడు. దయ్యాలు అలాంటి వాటి కోసం ప్రేరేపిస్తాయి అనమాట. అందువలన ఇస్కరియోతు యోధా మరణానికి మెస్సీ మరణానికి తేడా ఉంది. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మరణ తిరిగి లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టున్నారా, అందుకని మెస్సీ ఏం చేశాడంటే మన కోసం, మన రక్షణ నిమిత్తమై. ఇస్కరియోతు చనిపోతే ఎవరికైనా రక్షణ రాదు, నరకానికి వెళ్ళిపోతాడు. అతడు పాపి, అతడు ఒక చెడ్డవాడు, అతను నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సాతాను అతను ప్రవేశించి ఆ మెస్సీని ముద్దు పెట్టి అప్పగించినట్లు చివరికి అతను ప్రాణాన్ని తీసింది సాతాను అనమాట. దయ్యం అనమాట. ఆ విధంగా ఆ కార్యాలు చేసేలాగా దయ్యం అతన్ని ప్రేరేపించింది అనమాట. అందుకని పిల్లలు చాలా జాగ్రత్తగా చివరి కాలంలో ప్రార్థన ఎక్కువగా చేసుకుంటూ ప్రేమ కలిగి ఉండాలి.
ప్రేమ లేనప్పుడే. అందుకనే చూడండి, ఆయన మన గురించి ఆలోచించాడు. మన గురించి మనం నరకానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతాడు కాబట్టి మన గురించి ఆయన ఆలోచించాడు. నువ్వు కూడా ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోకూడదు. నీ గురించి నువ్వు కాదు, ఎప్పుడు కూడా సమాజంలోని వారి గురించి, ఇంటిని గురించి, వారి గురించి నువ్వు ఆలోచించాలి. మెస్సీ కూడా మనందరి గురించి ఆలోచించి, మన కలవరిశిలో ఆయన రక్తంలో చిందించి, ఆయన మరణము జయించి మళ్ళా తిరిగి లేచి మనకు ఆ స్వార్థను తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ తన గురించి తాను ఆలోచించుకున్నట్లయితే ఆయన శరీరం ఏమైపోద్దు అని తన గురించి తాను ఆలోచించుకున్నట్లయితే సిలువ వేయించుకోడు. సిలువ వేయించుకోకపోతే మనకు విమోచన లేదు, మనకు రక్షణ లేదు. ఎందుకంటే గొర్రె పిల్ల ద్వారానే పాత నిబంధన చెప్తుంది, గొర్రె పిల్ల ద్వారా విమోచన కలుగుతుంది, రక్తం ద్వారా విమోచన కలుగుతుంది ఎరిగి ఆ ప్రత్యక్షత. అలాగే మనం పోయిన ఆ ప్రత్యక్షతను బట్టి మనం ఆయన దగ్గరకు వచ్చాం. ఆయన నమ్మునిస్తాం. హల్లెలూయా. నలుగురి నుంచి ఆయన ఏం చెప్పండి, ప్రేమ కలిగిన వ్యక్తి తన గురించి తాను ఆలోచించుకోడు. తన గురించి నేను తింటే చాలు, అభిప్రాయం ఏమైపోయారు, నేను బాగానే ఉన్నాను కదా, పర్వాలేదులే. తన గురించి అందుకని మనం ఏది కూడా స్వార్థంతో చేయకూడదు. నీ స్వార్థంతో ఏది చేయకూడదు. ఎప్పుడు కూడా నలుగురి గురించి నువ్వు ఆలోచించి ఎలా అమరుస్తావు. హల్లెలూయా. నువ్వు మందిరంలో ఒక ఫ్యాన్ వేయించావు అనుకోండి, నీ స్వార్థం కోసం వేయించావా? కాదు. లేకపోతే నువ్వు కుర్చీ ఉన్నావు అనుకోండి, నీ స్వార్థం కోసమా? కాదు. దేనికోసం కొట్టున్నావు, దేనికోసం చేస్తున్నావు, దేనికోసం వెళ్ళి పరిచయం. ప్రతిదీ కూడా మనము మన కోసము చేసుకుంటే దాన్ని ఏమంటారంటే స్వార్థం అంటారు. దాన్ని నీ కోసం నువ్వు చేసుకుంటా ఉంటారు చెప్పండి, స్వార్థం. ఆయన కోసం ఆయన చేసుకుంటా ఉంటారు, స్వార్థపడు. తన గురించి తాను ఆలోచించుకున్నాడు తప్ప. కొంతమంది ఉంటారు, అదిగో మన బంధువు ఉన్నారా స్వార్థపరుడు, మేము ఆయన ఇల్లం కానీ నీళ్లు పట్టుకోవడానికి కానీ ఆయన వెళ్ళేటప్పుడు మాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. వెళ్ళి పట్టేసుకున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళే అయిపోయాయి, వెళ్ళేటప్పుడు మాకు చెప్పచ్చు కదా. స్వార్థం. నన్ను గురించి ఆలోచించేవాడైతే ఏం చెప్తాడు చెప్పండి. చెప్తాడు. ఆ బిందు వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవ్వలేదు. స్వార్థం. తన కోసం ఆలోచించుకొని, తన కుటుంబం గురించి ఆలోచించుకొని, తన పిల్లల గురించి ఆలోచించుకొని, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని, ఆ విధంగా అదంతా ఏమి చెప్పండి, స్వార్థం. కానీ మెస్సియా ఆలోచించలేదు, మన గురించి ఆయన ఆలోచించేవాడు. అందుకని ప్రేమలో స్వార్థం ఉండదు, గౌరవం ఉంటుంది, అగౌరవంగా ఉండదు. ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, స్వప్రయోజనం విచారించుకున్నదు. అందుకని పిలుపుని రాసిన పత్రిక పౌలు గారు చూడండి, మన గురించి ఆలోచించాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. చూడమ్మా, పిలుపుని రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మటుకైతే బ్రతుకు క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుది నాకున్న పనికి ఫల సాధనమైన నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. నేను ఎడలిపోయే మెస్సీతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయితే నేను శరీరంలో నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి అవసరమైనది. ఎందుకంటే ఎక్కడికంటే అక్కడే పోవడదు. ఏదైనా పరిశుద్ధుడిగా జీవించి ఏ రోగముల్లో లేకపోతే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని, లేకపోతే ఏదైనా వృద్ధాప్యంలో చనిపోతే ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన రాజ్యంలో సన్నిధికి వెళ్ళిపోతారు. అదేనా ఇస్కరియోతు వేదాలంటున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, పౌలు గారు చావైతే మేలు మంచిదే అనుకుంటున్నాడు. అంటే అక్కడికి వెళ్ళి ఉండాలని ఆశ, అర్థమైందా? కానీ అక్కడ స్వార్థంగా ఆలోచించట్లేదు పౌలు గారు. స్వార్థం చూసుకోవట్లేదు. బ్రతుకు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నా మటుకైతే బ్రతుకు క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, మెస్సీ కొరకు బ్రతకాలి. చావైతే మరి లాభం.
అని తర్వాత ఆయనను శరీరముతో జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన వేళ నేనేమి కోరుకున్నా నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుగులు పడి ఉన్నాను. నేను వెడలిపోయే మెస్సీతో కూడా ఉండవాలని ఆ ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఆయనతో ఉండడం అంటే మరీ మేలు. ఎందుకంటే చాలా బాగుంది, చాలా. ఎందుకంటే అక్కడ మరణం ఉండదు, ఆయనతో ఉండడం అంటే ఎంతో గొప్ప ధన్యత. తర్వాత చూడండి, ఆయనను నేను శరీరం మళ్ళీ చదివించారు. మరి చాలా జాగ్రత్త గమనించాలి. చూడండి, ఆయనను నేను శరీరం నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి అవసరమైనది. ఇక్కడ పౌలు గారు తన గురించి తాను ఆలోచించుకుని అక్కడ వెళ్ళిపోయింటే నాకు లాభమే, అది మంచిది అనుకోవట్లేదు. కానీ నేను బ్రతికి ఉండుట మిమ్మల్ని బట్టి అవసరమైనది. ఎందుకంటే నేను మీకు సువార్త ప్రకటించడం కోసం నేను మీకోసం నేను ఉండాలి భూమి మీద. అంటే అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే సువార్త గురించి ఆలోచిస్తున్నాడు, సమాజం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. స్వప్రయోజనాన్ని అతను చూసుకోవటం లేదు, పాపుల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో పాపులు సువార్త ప్రకటించే సమయం కాబట్టి పాపులకు ఎవరు సువార్త ప్రకటిస్తారు అని చెప్పి నేను కూడా ఆయన బట్టి ఈ భూమి మీద నీకు ఒక పని కోసం ఆయన ఒక ప్రణాళిక కలిగి నిన్న ఆయన ఏం చేశాడంటే ఈ భూమి మీద ఆయన సన్నిధికి ఆయన దగ్గరికి అనగా ఆయన సన్నిధికి ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు ఆయన. కాబట్టి నీవు ఆయనకు అవసరమైనది మిమ్మల్ని బట్టి. ఇక పౌలు గారు ఉన్నాడు చూడండి, నేను శరీరం మీద నిలిచి ఉండుట ఈ శరీరంతో ఉండడము మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. మిమ్మల్ని బట్టి ఈ శరీరంతో నిలిచి ఉండి శరీరం భయం శరీరంగా మారి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ శరీరంలో ఉండి మిమ్మల్ని బట్టి నేను నిలిచి ఉండుట అవసరమైనది. అది గమనించాలి. ఈ లోకంలో కూడా నీవు దాన్ని మర్చిపోతున్నాడు. దాన్ని ఏమైపోతున్నావు చెప్పండి. నేను ఈ భూమి మీద సమాజంలోని వారి కోసం ప్రార్థించడానికి నేను ఈ శరీరంలో ఉండడం అవసరమైనది. పరిశుద్ధులను పరిచయం చేయడం కోసం ఈ శరీరంలో ఉండడం అవసరమైనది. లేకపోతే మందిరం యొక్క కార్యక్రమం లేకపోతే సమాజంలో పరిశుద్ధుల యొక్క అవసరాలను పాల్పొందడానికి ప్రార్థించడం కోసం ఏమండి, లేకపోతే నా కుటుంబం కోసం, నా యొక్క పిల్లల కోసం, నా యొక్క భార్య కోసం, నా భర్త కోసం, సమాజంలోని వారి కోసం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కోసం, పరిచర్య చేయడం కోసం, ఆ పిల్లల్ని భక్తిలో నడిపించుకోవడం కోసం, ప్రార్థనలో నడిపించుకోవడం కోసం నేను ఈ శరీరంలో ఉండడం అనేది అవసరమైనది. అందుకనే ప్రేమ ఎప్పుడు కూడా స్వప్రయోజనాన్ని ఎవరెవరైతే పోయారు, నేను పర్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నారు పౌలు గారు. ఏమండి, కుటుంబం అయిపోతే అయిపోయిందిలే, పిల్లలు ఏమైతే అయిపోయారులే, లేకపోతే నా భార్య అయితే అది అయిపోయిందిలే, నా సమాజంలో ఎవరే ఏమైతే నాకెందుకులే. అది స్వప్రయోజనాన్ని విచారించుకునేటువంటిది, అది ప్రేమ కాదు. ఈయన ప్రేమ లేదు. ప్రేమ కనుక ఉన్నట్లయితే సమాజంలో అందరి గురించి పౌలు అని నేను నిలిచి నీ శరీరంలో నిలిచి అవసరమైనది ఆయన అమరుస్తారు. హల్లెలూయా. అప్పుడు మోషే ఏలియా వస్తారు. మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళ సాక్ష్యం చెప్పుల మూల్యంగానే చంపబడతారు. వాళ్ళు చంపుకోరు, కానీ వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, చంపబడతారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా అన్నిలాగా ఉండకూడదు, లోకస్తుల్లాగా ఉండకూడదు. మనం క్రైస్తవుల్లాగా చూడండి రా, ఆమె ఎంత ఓర్పు, ఆయనకి ఎంత సహనమో, ఎంత ప్రేమో, ప్రయోజనం విచారించుకోకుండా అర్థమైందా, ఆయన కోసం నిలబడుట, సమాజం కోసం నిలబడుట, సహోదరి కోసం నిలబడుట. అలాంటి పౌలు గారు చూడండి, అక్కడ సర్వశక్తిమంతుని యొక్క ప్రేమని అతడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు, ప్రేమను కాపాడుకుంటున్నాడు. ఆ ప్రేమ ఏంటంటే చెప్పండి, ఇతరుల పట్ల తనకున్న ప్రేమ. అందుకని నేను ఈ శరీరంలో ఉండుట మిమ్మల్ని బట్టి అవసరమైనది. అక్కడికి వెళ్ళడం లాభమే, మంచిదే, కానీ మిమ్మల్ని బట్టి నేను ఇక్కడ ఉండడం అనేది అవసరమైన నువ్వు ఆయనకు అవసరం. పౌలు గారు ఆ రోజుల్లో సమాజంలోని వాళ్ళకి అవసరం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అవసరమే, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అవసరమే. అందుకని ఈ శరీరంలో నిలిచి ఉండుట. అందుకని పౌలు గారు ఆ ప్రేమనే గుణాన్ని, ఆ ప్రేమ స్వరూపాన్ని పౌలు గారు కోల్పోవట్లేదు. ఆయన నమస్కారం.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, మీలో ఆ ప్రేమ అనేటువంటిది ఎలా ఉంటుందో బైబిల్ చెప్తా ఉంది. త్వరగా కోపపడదు, అంతలోనే కోపం వచ్చేస్తే, అంతలోనే కోపం వచ్చేసి ఆ కోపంలో పిల్లలా మీరు గమనించాలి, కోపంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే మెసేజ్ చూడండి, ఆ రోజుల్లో ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో అక్కడ ఏం జరుగుతుందంటే గొర్రెలు, మేకలు, ఆ యొక్క పావురాళ్ళు, రోకలు ఏమేమి ఉన్నాయి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. నా మందిరము ప్రార్థనా మందిరము, దీన్ని దొంగల దొంగ చేశారని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క రెండు కొడుతూ కోపంతో ఆయన ఏం చేశాడు చెప్పండి, త్రోసివేశాడు. అదే అయితే మనం చూడండి పిల్లారా, అదే అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన మీద కోపం పెట్టుకున్నారు. అందుకని ఎవరే నీకు మంచి మాట చెప్పినప్పుడు, మంచి విషయం చెప్పినప్పుడు, నువ్వు పరలోక రాజ్యం రావాలని నీ క్షేమం కోసం చెప్పినప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి తప్ప, క్షమించమని అనాలి తప్ప, క్షమించిన ఆయన అనాలి తప్ప, మీరు వాళ్ళు ఏదైతే నీకు మంచి చెప్పారో, ఎవరిలో ఒకవేళ మీరు ఏమైనా లోపాలు చెప్పారనుకోండి, మనుషులు ఎప్పుడు కూడా సంతోషపడాలి. ఎందుకంటే ఇది చాలా మంచిదని. ఈ రోజుల్లో మనుషులు ఎందుకంటే వాటిని మనం సరిదిద్దుకుంటాం. ఇప్పుడు వాక్యం ద్వారా మీ లోపాలను కూడా సరస్వతి మధ్య మాట్లాడుతూ ఉంటారు, నాకు తెలియదని. మీరు ఆ లోపాలను మాట్లాడినప్పుడు ఆ లోపాలను బట్టి మీరేం చేస్తారంటే ఆయన నన్ను క్షమించిన ఆయనని సరిదిద్దుకుంటారు, మార్చుకుంటారు. అందుకనే ఇక్కడ ప్రేమ ఎప్పుడు కూడా అందరూ సరిదిద్దుతుంది అనమాట. ప్రేమ ఏం చేస్తే చెప్పండి, ఒకవేళ ఆ ప్రేమ కనుక లేకపోయినట్లయితే దూతా అనమాట, అలాగే దూతా ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ చూడండి పిల్లారా, అక్కడ కోపంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఆయన యొక్క ఉపమానాలు విని, స్వస్థతలు చూసి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆయన మీద కోపం పెట్టుకొని సిలువేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే హితబోధన సహించక అను, హితము కోరి నువ్వు వేలు అని చెప్పిన వర్తమానాలు మనం ఎప్పుడు కూడా సహించాలి. ఆ మాటలు సహించాలి. నీ మేలు కూడా చెప్పేటువంటి మాటలు, నీ భర్తని గురించి మేలుగా మాట్లాడచ్చు, లేకపోతే నీ పిల్లలని గురించి మేలుగా మాట్లాడచ్చు, నీ తల్లిదండ్రుల గురించి మేలుగా నీ మేలు కోసం చెప్పచ్చు. అవి కొన్నిసార్లు నీ లోపాలు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అన్నప్పుడు నాయన నన్ను క్షమించిన ఆయన పశ్చాత్తాపడాలి తప్ప, నన్ను అలా అంటావా, ఎలా అంటావా, ఈ విధంగా అంటావా, ఆ విధంగా అంటావా అని త్వరగా కోపడుతుంటే అక్కడ ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, అప్పుడు కోపడరు. ప్రేమ అది హితబోధన సహిస్తుంది అనమాట. ప్రేమ కొన్నిసార్లు మెసేజ్ మాటలు, కొన్నిసార్లు కోపం. ఇదిగో సర్ప సంతానమా, అలాగే ఇష్టంలో కొట్టిన సమాధులు, అలాగే ఆయన వేషధారులారా, ఆ కాలాల స్త్రీని అన్నాడు. ఎవరో చెప్పండి, కుక్కతో సమానంగా ఇచ్చాడు. అవునా? అలాగా మాట్లాడినప్పుడు వాళ్ళకి కోపాలు రాలేదు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, కోపడలేదు. అందుకనే ప్రేమ నీలో ఉన్నది త్వరగా కోపడం. మెస్సీలతో ప్రేమ ఉంది కాబట్టి ఆయనలో త్వరగా కోపం వస్తుంది. ఆ వ్యక్తిలో ప్రేమ లేనిటి. మొన్న కావాలండి మా ఆయన కోరికనే కోపం వచ్చేద్దండి. మొన్న కావాలండి అన్నాడు, మా ఆయన కోరికనే కోపం అండి. ఓరకనే కోపం త్వరగా కోపం వచ్చేద్దండి. త్వరగా కోపడి త్వరగా పడిపోతారు. త్వరగా కోపడేవాళ్ళు త్వరగా పడిపోతారు, త్వరగా జారిపోతారు. అలాంటి వాళ్ళు ప్రేమ లేదు. అందుకని ప్రేమ అనేది త్వరగా కోపడదు. ప్రేమ అనేది ఏం చెప్పండి, త్వరగా ఎవరైనా అన్నా కానీ, ఏదైనా హింసించినా కానీ గబక్కన నీ భర్త ఏదన్నా, నీ భార్య ఏదన్నా, లేకపోతే పిల్లలు ఏదన్నా, నీ తల్లిదండ్రులు లేదన్నా, సమాజంలో ఎవరేదన్నా, ఆ కోపంలో నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో ఆ కోపం అనేది అదొక అనేటువంటి ఆవేశం. అప్పుడు నువ్వు నేను మందిరం రాను, నేను ప్రార్థన చేసుకోను, అర్థమైందా, వాళ్ళ సంగతి తేలుస్తాను. ఆ కోపంలో తప్పుడు నిర్ణయాలు. ఆనాడు పరిశీలు, సద్దుకైలు వాళ్ళందరూ కూడా ఆయన చంపాల్సిందే. ఎక్కడ దొరుకుతాడు, ఏమిటి తప్పుడు నిర్ణయాలు. పరిశీలు ఆ యొక్క ఇస్కరియోతు మీద కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్లో మనం ఆ విధంగా చూస్తున్న కోపం వలన నాకు
నా భర్త వద్దు, నా భార్య వద్దు, నా పిల్లలు వద్దు, నా కుటుంబం వద్దు, నేను అడవులకు వెళ్ళిపోతాను నేను వాళ్ళు ఉన్నారు కొంతమంది కోపం. అదేగా అడవులోకి ఇస్తాను నేను, సన్యాసిగా మారిపోతాను, లోకం వద్దు ఏవద్దు. ఇలా మీరు గమనించండి, ఈ మాట చాలా మంది చెప్తుంటారు. లోకంలో ఉన్న సన్యాసులు కూడా ఏం చేస్తారు చెప్పండి? లోకంలో సమస్తం వ్యర్థమే అని చెప్పి అడవులకు వెళ్ళి ఆకులు కట్టుకొని లేకపోతే ఏడు కట్టుకొని అడవుల్లో జీవిస్తూ ఉంటారు. ఈ లోకం వద్దు ఏవద్దని కోపంతో, వాళ్ళ మీద కోపంతో, వీళ్ళ మీద కోపంతో సహనం లేక వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు చాలా మంది. అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు, ఊర్ల మీదకి వెళ్ళిపోయేవాళ్ళు, దేశాల మీదకి వెళ్ళిపోయేవాళ్ళు, ఎటో ఒకటి వెళ్ళిపోయేవాళ్ళు. రకరకాలు ఉంటారు, రకరకాల టైపుల్లో ఉంటారు. వీళ్ళలో ప్రేమ లేదు, ప్రేమ లేని వేళల్లో, సహనం లేని వేళల్లో, దయ లేని వేళల్లో. దయ ఉంటే ఏం చేస్తారు? మీరు క్షమిస్తారు. సహనం ఉంటే కూడా ఓర్చుకుంటారు. ప్రేమ ఉన్నట్లయితే త్వరగా కోప్పడి చెడు నిర్ణయాలు తీసుకోరు. నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. ప్రేమ లేదు అక్కడ. నువ్వు నాకొద్దు, ఏదో మమ్మల్ని అలా చేశారు కానీ మరి మెస్సయ్య ఆనాడు వాళ్ళని సహించాడు. నువ్వు సహించవా? అంతేనా కాదంటారా? ఏమండి? ప్రేమ 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 దాన్ని కాపాడుకోవాలని చివరి కావాలని ఎత్తబడాలి. హల్లెలూయా! ఎందుకంటే ఆశ్చర్యకార్య అద్భుత కొంతమంది అంటారు, నా జీవితంలో నేను స్వస్థత చూశాను, నా జీవితంలో నేను ఆ యొక్క గొప్ప కార్యాలు చూశాను, అది చూశాను, ఇది చూశాను అని చెప్పచ్చు. వాటన్నిటికంటే కూడా బైబిల్ అనేది చెప్తుంది, మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ. చూడండి, భాషలు మాట్లాడవచ్చు, రకరకాల భాషలు. ప్రేమ లేని వాడినైతే మర్మాలు ఎరిగినప్పుడు కూడా కొండలను పెకలింపగలను విశ్వాసము కలిగిన వాడిని విశ్వాసము ద్వారా నువ్వు కొండలు సముద్రంలో పడవేయమంటే అది సముద్రంలో పడవచ్చు. నువ్వు అంత గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఇలాంటివన్నీ ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలగవచ్చు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను ప్రేమ లేకపోతే ఇవన్నీ శూన్యమే. నేను ఓర్పు లేకపోతే, నేను సహనం లేకపోతే, నీలో దయ లేకపోతే, నీలో ఆ ప్రేమ లేకపోతే నువ్వు రావు. కాబట్టి నీ నామాను అద్భుతాలు చేయలేదా? నీ నామను మహత్కార్యాలు చేయలేదా? నీ నామను సూచక్రియలు చేయలేదా? నీ నామను అవి చేయలేదు, ఇవి చేయలేదు అన్నప్పుడు అక్రమం చేయవారా మీరు ఎవరు? కారణం ఎందుకంటే వాళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళ సహనం లేదు. ఎన్నో విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు చేశారు. విశ్వాసం ద్వారా ఈ చెట్టులు అక్కడికి వెళ్ళిపోకుండా అక్కడికి వెళ్ళి పడిపోయింది. విశ్వాసం ద్వారా వాళ్ళ దయ్యాలు వదిలిపోయాయి. విశ్వాసం ద్వారా ఆయన నామములు ఏం చెప్తే జరిగాయి. రేపు జరగబోతుందంటే జరిగిపోయాయి. కానీ వాళ్ళందరూ పడ్డారు. తలుపు కడుతున్నారు, అయ్యా దగ్గరలో పడిపోయి తలుపు కడుతున్నారు అయ్యా అంటే ఆయన అన్నాడు, అక్రమం చేయవాళ్ళని మీరు ఎవరు తెలియదంటే కారణం ఎందుకంటే వాళ్ళలో ప్రేమ లేదు. అందుకని ప్రేమ లేని వారిని ఆయన ఎరుగడు. ప్రేమ లేని వారిని ఆయన ఎరుగడు. కాబట్టి నీవు ప్రేమ కలిగి, ప్రేమ అనేటువంటిది అది ఈ ప్రతి ఇంటిలో కానీ సంఘంలో కానీ ప్రతి వ్యక్తికి కానీ ఆ ప్రేమే శిరస్సులుగా ఆయన అమరుస్తారు. హల్లెలూయా! ప్రేమ ద్వారా ప్రేమే నేను నడిపిస్తుంది. ప్రేమే 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 ప్రేమే. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఒకరినొకరు క్షమించుకుంటూ పోతారు తప్ప ఒకరికొకరు పంతానికి పోవడం కానీ ఒకరికొకరు తగ్గకుండా వీళ్ళొకటి చేస్తే వీళ్ళొకటి చేయడం, వీళ్ళొకటి అంటే వాళ్ళు ఇంకోటి అన్నాం, వీళ్ళు ఇంకోటి చేస్తే వాళ్ళు ఇంకోటి చేయడం, ఒకరి మీద పోటీగా. పిల్లారా, మనకు బైబిల్ ఏం చెప్తుందంటే మనం పోటీ ఏంటంటే మంచి బైబిల్ చెప్తా ఉంది, పరుగు పందెంలో మనం పరిగెడుతూ ఉన్నాము. పరిగెత్తడంలో పోటీ ఉండాలి. పరిచయం, ప్రార్థన చేయడంలో, వాక్యం కోసం నిలబడడంలో వాటిలో ఉండాలి. తిట్టుకోవడంలో పోటీ కాదు, కొట్టుకోవడంలో పోటీ కాదు. పిల్లారా, అల్లరి చేయడంలో పోటీ కాదు. వాళ్ళకంటే నేనే బాగా ఎక్కువ తిట్టాను, వీళ్ళకంటే నేనే ఎక్కువ అరిచాను, వీటిలో తగ్గరు. పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఏదైనా కూడా దాన్ని అధికంగా విడిచిపెట్టి రాయినాము. ప్రేమ కలిగి ఉన్నట్లయితే దాన్ని అధికంగా ఆకుమనిపై దాన్ని విడిచిపెట్టారు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ప్రేమ ప్రేమ ప్రేమ.
ఇక్కడ నువ్వు ప్రేమ కలిగిన మాటలు వింటున్నావు, ఇంటికి వెళ్ళి నీవు సహోదరులను ప్రేమించలేకపోతున్నావు. నీ యొక్క భార్యను, భర్తను, పిల్లలను నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆ ప్రేమ అది ఉన్నట్లయితే నువ్వు అందరి ఇంట్లో వాళ్ళని సహిస్తావు, దయ చూయిస్తావు, సమాజంలో వాళ్ళు కూడా దయ చూయించి సహిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఆయన నామనిస్తావు. అది ఆ ప్రేమను కాపాడుకుంటే ఎత్తబడతారు తప్ప ఆ ప్రేమ లేకపోతే రారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి పిల్లారా, పేదల కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబడిన నా శరీరం అప్పగించినను. నువ్వు కలిగిన ఆస్తంతా కూడా పేదలకి, సమాజంలో పేదలకు అందరికి ఇచ్చిన పనిచేసినా సరే, అందరూ కూడా నేను పనిచేశాను కాబట్టి అనుకోవచ్చు. కాల్చబడిన నీ శరీరాన్ని ఇచ్చిన, అర్థమైందా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు లేదా వాక్యం సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీవు ఎవరొకరు నేను ఆయన నామాన్ని ఎందుకు ప్రకటిస్తున్నామని కాల్చివేయచ్చు. కానీ ప్రేమ లేని వాడినైతే వ్యక్తుడిని చూడండి. ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. ఆ వ్యక్తి ఏంటంటే చూడండి, మరణము ఎరిగి ఉన్నాడు, కొండలో పెకలింపగల విశ్వాసము గలవాడున్నాడు. ఆ కలిగిన వాడుగా పేదల పోషణ కోసం ఆస్తంతో ఇచ్చాడు. తను కాల్చబడి తన శరీరాన్ని కూడా ఆయన కోసం, నా శరీరాన్ని అప్పగిస్తానని, సింహాలకైనా పులులకైనా దేనికైనా కానీ ఆయన కోసం అప్పగిస్తానని ఆ విధంగా ఆయన సమర్పించుకున్నాడు. మర్మాలని కూడా, ముద్రల గురించి, వాటి గురించి, వీటి గురించి మర్మాలన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. కానీ ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏం చేస్తా చెప్పండి? సహిస్తుంది. ప్రేమ ఉంటే త్వరగా కోపడదు. కానీ అనగానే ఉన్న మనమే చెప్పాను నేను, కొంతమంది కోపం ఎలా ఉంటే చెప్పండి, జైలు లేచిపోతారు అన్నమాట. చెప్పానమ్మా, జైలు లేచిపోతాయి. ఒకవేళ ఎవరైనా కోపంగా లేచారనుకోండి, జీవమని కొంతమంది 60 మీద ఉంటారు. ఎప్పుడు చూసినా మీటర్ ఎప్పుడు కూడా 60 మీద వస్తారు. చెర్రమని కాలిపోతారు అన్నమాట. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ మీద మాట్లాడి చెర్రమని కాలిపోతారు. 60 మీద ఉంటారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? నేనేదో రసరుసలు ఆడిపోతూ ఉంటాడు, ఇప్పుడు తొక్కలు ఆడిపోతూ ఉంటాడు. మాకు సున్నాలు వేయడానికి వచ్చాడు. పూర్వం ఆ సున్నాలు తొట్లో ఏం చేసేవాడు, సున్న వేసేవాడు అనమాట. అది ఏం చేయాలి, తొక్క ఉడికిపోతా ఉంటాడు అనమాట. ఏడు పెడితే ఏమైపోయి చెప్పండి, ఆ సున్న వేసేటప్పుడు కూడా పడిపోయి కాలిపోయి కళ్ళాలు పడిపోతుంటాడు. ఎవరు నీళ్ళు పెడతారా? అలా కొంతమంది తొక్కలు ఆడిపోతుండొచ్చు. అలాంటి వాళ్ళు నువ్వు చూడగానే పిల్లారా ఇతను కోపంతో ఉన్నాడు, మనం ఏదనంటే వివాదం అధికమైపోద్ది, మనం ఏం మాట్లాడకూడదని నువ్వు కొంచెం సహనము కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాను. అలాంటి స్వభావం కలిగిన స్వభావం అలాంటిది. ఒకనాడు దాని ముఖం అంతేనండి, ఆయన ఎప్పుడు అంతేనండి అలా ఉన్నారనుకోండి, నువ్వు సహనము కలిగి, అంతేగాని వాళ్ళు ఇంకా అంటే ఏమైపోతే చెప్పండి, ఉన్న కోపం కాస్త ఇంకా లీసిపోతాయి. అదేవిధంగా పిల్లారా, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండాలి, మర్యాదగా మాట్లాడుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద అమర్యాదగా నడవగలండి. నీలో ప్రేమ ఉన్నట్లయితే నువ్వు అమర్యాదగా నడవు, అమర్యాదగా మాట్లాడు. నువ్వు సమాజంలోని వారిని కానీ, నీ పిల్లల పట్ల కానీ, నీ యొక్క భర్త పట్ల కానీ, నీ భార్య పట్ల కానీ మర్యాదగా మాట్లాడడం. ఎంత మాట అంటే అంత మాట అనడం కానీ, ఎంత మాట అంటే అనడం కానీ ఏమి ఉండదు. మర్యాదగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ఎదురుగా ఉన్న సహోదరుని మెస్సీతో ఎలాగైతే ప్రేమగా గౌరవంగా మాట్లాడతావో, సహోదరు పట్ల కూడా గౌరవంగా మర్యాదగా మాట్లాడాలి. అలాగే నీ కుటుంబంలో కూడా నీ అన్న కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ చెల్లి కావచ్చు, వాళ్ళ అన్యులు కావచ్చు, మత్స్య సంఘాలు కావచ్చు, లేకపోతే నామం ధరించుకున్నటువంటి మన సమాజంలోని వాళ్ళు కావచ్చు, వాళ్ళు నీవు గౌరవించాలి. నీ భర్త నీ శిరస్సు అయినాడు కాబట్టి ఆ భర్తను నువ్వు గౌరవించాలి. ఆయన నామనిస్తాడు. అలేనయ్యా, కొంతమందికి లెక్క లేకుండా మాట్లాడతారు, లెక్క ఉండదు. వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడతారు. అయ్యో, అమూల్యమైన రక్తము ద్వారా కొనబడ్డావని బైబిల్ చెప్తుంది. విలువైన రక్తము ద్వారా కొనబడ్డావు. ఏమండి, వాళ్ళు కొనబడ్డారు కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా
అలాగే ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. అమర్యాదగా కొంతమంది ఇది ఇచ్చేస్తారు, తోసేస్తారు, ఇచ్చేస్తారు. అర్థమైందా? ఎలాగ పడితే అలాగా. పిల్లారా, నువ్వు నిజంగా ప్రేమ ఉన్నట్లయితే అమర్యాదగా ఉండవు. మర్యాదగా పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు మర్యాదగా గౌరవముగా ఆయన్ని నీ యొక్క శిరస్సుని విలువగా ఆయన అమరుస్తారు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ భర్తలు కూడా మీరే అవి అమర్యాదగా మాట్లాడతారు. మన చిన్నపిల్లలు కూడా అంతా మరి పెద్దవాళ్ళ అది మనకు స్వతంత్రతను బట్టి. అర్థమైందా? మనకు ఆడపిల్లలు కూడా వరా అంటాం మనం కొన్నిసార్లు. కానీ భర్తలను కూడా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. భార్యలను కూడా ఎంత మాట పడితే అంత మాట అనేవాళ్ళు ఉన్నారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా గౌరవంగా మర్యాదగా మాట్లాడుకోవాలి. ప్రేమ అంటేది మర్యాదగా ఏం చేయాలి చెప్పండి? ప్రవర్తించాలి. నువ్వు లోకులుగా చూడకూడదు, చులకనగా చూడకూడదు. అతడు నీ యొక్క శిరస్సు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. ఎలా పడతావు? ఒకవేళ ఆయన అపార్థం చేసుకునేది వల్ల క్షమించిన ఆయన ప్రార్థించే. ఆ విధంగా అపార్థం చేసుకునే నువ్వు సహించి దయచేయించిన ఆయన మీకు తెలియదు ఆయన, ఆమె కొంచెం మూర్ఖురాలు, లేకపోతే ఆమెకు త్వరగా కోపడుతుంటది, సహనం తక్కువ ఆయన, క్షమించిన ఆయన ఆయన ప్రార్థన చేయాలి తప్ప మరలా తిరిగిబడి ఒకరికొకరు ఏమీ అనుకోకూడదు. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, ఆమె కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమను కాపాడుకుంటేనే ఎత్తబడతారు. ప్రేమ అనేది నీలో లేకపోతే రాలేదు. ఆ ప్రేమను చూసే ఆయన తీసుకుపోతారు. ఆయన రాజ్యంలో ప్రేమ తప్ప మరి ఏమి ఉండదు. అందుకని ఆ కాలంలో భక్తులు ఆ గుణ లక్షణాలను కాపాడుకున్నారు. ఎత్తబడే సమయంలో, చివరి సమయంలో ఆయన ప్రేమ స్వరూపుగా వచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రేమని కాపాడుకోవాలి. ఆయన నమస్తే. హల్లెలూయా. తర్వాత చూడండి, అంతేకాదు అపకారం మనసులో ఉంచుకోదు. ప్రేమ ఏం చేయి చెప్పండి? అపకారాన్ని నీకు ఎప్పుడైనా ఏదో తెలిసి తెలియక ఎప్పుడో, లేకపోతే ఆయన ఎరగక ముందో, వర్తమానం వెనక ముందో అతను ఏదో కోపంతో ఉండి అతను కోపిష్టిగా ఉండో, లేకపోతే ఆమె కోపిష్టిగా ఉండో, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు కోపిష్టులుగా ఉండో ఒకరికొకరు. ఎందుకంటే ఆ వంశీ ఆ కుటుంబంలో అందరూ కోపిష్టులుగా ఉంటారు. చాలా మంది నేను చూశాను. ఒకసారి ఒకరింటికి వెళ్తే వాళ్ళింటి ఆయన కోపిస్తే, తర్వాత ఇంకో వాళ్ళ నాన్నగారు కోపిస్తే, వాళ్ళ భార్య కోపిస్తే, వాళ్ళ బామ్మర్దులు అక్కడి ఆయన కోపిస్తే, అందరు కోపిస్తే. అందుకనే ఏంటిరా ఈ కోపాలు అనుకునేవాడు. కానీ పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఆ కోపంతో వాళ్ళు తెలిసి తెలియక తొందరపడి ఒకవేళ ఏదైనా అన్నా కానీ అది ఏది కూడా మనసులో పెట్టుకోకుండా వెంటనే క్షమించాలి. ఆయన అమరుస్తారు. హల్లెలూయా. దాని గురించి మనసులో పెట్టుకొని బాధపడిపోవడం, కూలిపోవడం, ఏడవడం, నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు, నేను ఇష్టపడి చేసుకున్నాను, ఆమె ఇలా ఉంది, నన్ను అలా ఉంది, ఇలా ఉంది, ప్రేమించి చేసుకున్నాను, అమ్మలు వద్దన్నా కానీ అంటున్నాడు. ఆయన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంటే అనుకో, పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకుంటే చిన్నావిడ జీవితం బాగుందంట, పెద్దావిడ జీవితం బాగలేదంట. అందుకని ఆయన పెద్దవాడు ఏమంటున్నాడంటే, చిన్నదాన్ని చేసుకుని పోయింది, పెద్దదాన్ని అస్సలు స్థిరం లేదు, బాధపడుతుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటున్నాడు ఆయన. పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నీలో ప్రేమ కనుక ఒకసారి అన్నాడు ఆయన. అప్పుడు ఎలా ఉంటే నీలో ప్రేమ కనుక ఉన్నట్లయితే నువ్వు అలాంటి మనసులో పెట్టుకుని బాధపడవయా, విచారించవయా. నువ్వు మనసులో బాధ పెట్టుకుని, ఎవరైనా మనసులో పెట్టుకుని బాధ పెట్టుకుని, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఈ కొప్పలో ఉండలేకపోతున్నాను అని ఆయన కానీ అన్నారండి, వాడు మనసులో పెట్టుకున్నాను. ప్రేమ మనసులో పెట్టుకోదు. నువ్వు నిజంగా అందుకనే ప్రేమ లేని చోటే మనసులో పెట్టుకుంటున్నారు. సహనం ఉండదు, దయచేయించి దయగలిగి ప్రార్థన చేయరు, గౌరవంగా ఉండరు, అసూయ పడుతుంటారు, మత్సరంతో ఉంటుంటారు. అక్కడ ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు.
ఇలాంటి లక్షణాలు ఉంటాయి రాజ్యాలకు రావు. ఎన్ని కార్యాలు చేసినా రావు. ధర్మక బోధన కోసం నీ ఆస్తి అంతా ఇచ్చినా, పెగలి విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉన్నా, ఈ మర్మాలన్నీ కూడా ఇంటి ఎరిగిన వ్యక్తులుగా ఉన్నా ఆయన రాజ్యానికి రాడని బైబిల్ చెప్తుంది. ఆ ప్రేమ అనేది నీలో ఉన్నట్లయితే ఏది కూడా మనసులో పెట్టుకో, ఎప్పుడెప్పుడే మనసులో పెట్టుకొని మళ్ళీ తిరిగి తవ్వుకొని మరలా మళ్ళీ దండకం చదివేస్తుంటారు. దండకం అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు, ఇప్పుడు అలా అన్నావు. బైబిల్ ఏం చెప్తుంది? ఏది కూడా మనసులో పెట్టుకోద్దని. ప్రేమ ఏది కూడా మనసులో అపకారములు ఎవరైనా కేడు చేసినా, హాని చేసినా, ఏదైనా చేసినా, సహోదరుడు కానీ ఎవరైనా ఏదైనా చేసినా కానీ ఆ అపకారాన్ని నువ్వు మర్చిపోవాలి. అప్పుడే నీ పాపాలు ఆయన క్షమిస్తాడు. ఆయన మర్చిపోతాడు, కానీ నువ్వు మర్చిపోవు. నీ హృదయం అనే పలక మీద వాక్యం ఉంటుంది. కానీ ఎవరు ఏ అపకారాలు చేశారు, ఎవరు ఎప్పుడెప్పుడే అపకారం చేశారు, మా ఆవిడ ఎప్పుడు అపకారాలు చేసి, మా ఆయన ఎప్పుడు అపకారం చేసి, సహోదరుడు ఎప్పుడు అపకారాలు చేశారు, మా అమ్మ మా నాన్న ఎన్నిసార్లు అపకారాలు చేశారు నాకు, మా అన్న ఎన్నిసార్లు అపకారాలు చేశాడు, మా బాబుడు ఎన్నిసార్లు అపకారం చేసి, మా తమ్ముడు ఎన్ని అపకారాలు చేశాడు, మా భార్య ఎన్ని అపకారాలు చేసింది, మా మరద ఎన్ని అపకారాలు చేసింది, మా తోడు ఎన్ని అపకారాలు, ఇవన్నీ మాత్రం పెట్టుకుని ఉంటాయి పోతాడు. బాగా హృదయం అనే పలక మీద ఈ రాయబడి ఉంటాయి. కానీ వాక్యం ఉండదు. బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం అనే పలక మీద వాక్యము రాయబడి ఉండాలి ఆయన. అంతే తప్ప ఇలాంటివి ఏమీ మనసులో ఉంటుంది. వాక్యము మనసులో ఉండాలి. అందుకని ప్రేమ ఉన్న చోట, ప్రేమ ఏ ఇంటిలో ఉంటుంది, ఏ సంఘంలో ఉంటుంది, ఎవరి దగ్గరైతే ఆ ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఒకరి విషయాలు ఒకరు ఎప్పుడు కూడా ఆ అపకారాలు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకున్నాడు. అసలు బాధపడరు. ఎస్ఐ బాధపడ్డ వాళ్ళ గురించి క్షమించిన ఆయన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తెలియక ఆ విధంగా ఉన్నారు. క్షమించిన ఆయన, అందుకని ఆయన చూడండి తన ముళ్ళ కిరీటం పెట్టినందుకు బాధపడలేదు. ఇది అర్థమైందా? ఆయన కొడా దెబ్బలు కొడుతున్నది బాధపడలేదు, ఉమ్మేసింది బాధపడలేదు, ముందు ఉమ్మేశారు నా మీద, అగౌరవంగా రోడ్డు మీద ఊసుకుపోతున్నది బాధపడలేదు. అయ్యో ద్వేషించకూడదు, దూషించకూడదు, ఆ వాళ్ళ మాటలను క్షమించమని, వాళ్ళ యొక్క ద్వేషాన్ని క్షమించమని, దాని గురించి క్షమించమని బాధపడి అసలు పడుతున్నారే, ద్వేషిస్తున్నారే, కోపంతో ఉన్నారే, కొండ దెబ్బతో కొడుతున్నారే, క్షమించు ఆయన. అదేనా? అలాగా ప్రేమ, ఆ ప్రేమ కనుక నీలో లేకపోతే, ఆ ప్రేమను నువ్వు కాపాడుకోకపోతే, మనసులో ఏం పెట్టుకోకుండా నీ ప్రేమను కాపాడుకున్నట్లేక ఎత్తబడతావు. బైబిల్ చూడండి ఒకసారి పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నది మరిచి ముందున్న వాటిని వేగిరి పడుచు యాశ్వామెస్సైనందున్న ఆ యాశ్వామెస్సైనందు సర్వశక్తిమంతుని ఉన్నత పిలుపును కలుగు బహుమానం పొందగలని గురి యొక్కకే పరిగెత్తుతున్నాను. నీ ముందు ఏముందో, నువ్వు ఏ వర్తమానం విన్నావో, ఏ వర్తమానం ప్రకారం నువ్వు నమ్మావో ఆ వర్తమానం ప్రకారం నడిచి ఆ బహుమానం పొందుకోవాలని ఆ గురి యొక్కకే పరిగెత్తాలి తప్ప, అందుకే వెనక ఉన్న వాటిని మరిచి నీ వెనక తప్పులు మర్చిపో, నీ పాపాలను మర్చిపో. నీ జీవితంలో ఎవరు నీకు అపకారం చేసినా, కీడు చేసినా, అన్యాయం చేసినా వెనక వాటిని మర్చిపోయి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా నీ ముందు ఏదైతే ఉందో, ఏ వర్తమానం అయితే ఉన్నావు దాన్ని పట్టుకొని ఆ గురి వద్దకే పరిగెత్తాలని బైబిల్ చెప్తుంది. కానీ ప్రేమ కలిగిన వ్యక్తి వెనక వాటిని మర్చిపోతాడు. ప్రేమ కలిగిన వాడి వైపు వెనక వాటిని మర్చిపోయి అప్పుడు నీ ముందు ఏదుందో, అందుకని భార్య భర్త ఇద్దరు కూర్చొని, లేకపోతే కుటుంబంలో పిల్లలది కూర్చొని, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని, లేకపోతే అన్నదమ్ములు అక్కజల్లులు కూర్చొని, లేకపోతే ఎవరైతే కూర్చొని ఆ కూర్చొని, ఇదిగో ఈ రోజున మనం ఆదివారం వర్తమానం విన్నాం, ఇది వెళ్ళిన తర్వాత ఆ వర్తమానం ప్రకారంగా మనం నడుద్దాం.
ఆ వర్తమానం ప్రకారం జీవిద్దాం. పిల్లలారా ఏమండి, ఈరోజు వర్షాశక్తి మంత్రి మంచి వర్తమానం ఇచ్చాడు. మనం ఆ విధంగా నడుద్దాం. మీరు కూడా ఆ విధంగా నడవండి. మనం ఆ విధంగా ప్రేమ కలిగి జీవిద్దాం. ఆ విధంగా సహనంతో జీవిద్దాం. ఆ విధంగా ఓర్పుతో జీవిద్దాం. ఆ విధంగా మనం వెనక ఉన్న వాటిని మరిచి మన బిర్యానీలో మన కుటుంబంతో కూడా ఆ విధంగా వెళదామని, ఆ విధంగా కుటుంబం ఆరాధనలో కానీ కుటుంబ ఆరాధనలో కానీ వర్తమానం అయిన తర్వాత కానీ ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటికి న్యాయంగా మనసు అలా నిర్ణయాలు ఏమి తీసుకోరు. అలాంటి ఏమి ఉండవు. వెనక వాటిని ఏమి మర్చిపోరు. అవే పురుగు తెలిసినట్టు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చెదబోదు, సరిగా త్వరగా పోదు, చెదమట్టకూడదు అంటారు. పట్టిందంటే ఏమవుతుంది చెప్పండి, త్వరగా పోదు. అందుకని చాలా మంది వాళ్ళ ఇళ్ళకి ఇప్పుడు చెక్క వేయించుకోవడం మానేశారు. అర్థమైందా? మన ఒక ఆయన ఎందుకు వేయించుకోవట్లేదయ్యా, పైబరే ఎందుకు వేసుకోవట్లేదంటే చెదమడితే పోతానే కదండి, మళ్ళీ మామూలు వచ్చేస్తున్నాయండి అంటున్నారు. అంటే చెద అనేది ఏం చేస్తా చెప్పండి, తినేస్తుంది. అలాగే మీరు కూడా వెనక ఉన్న వాటిని మనం మర్చిపోకపోతే అవి నీ జీవితాన్ని ఎప్పుడప్పుడు నీకు తినేస్తాయి. వెనక ఉన్న వాటిని మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే నీ జీవితాన్ని ఏం చేస్తా చెప్పండి, తినేస్తాయి. అందుకని వెనక ఉన్న వాటి తప్పులని, పాపాలని, దోషాలని మర్చిపోవాలి. వర్తమానం వింటున్నావు అనుకోండి, ఒకవేళ వర్తమానంలో ఈ నీ యొక్క తప్పులు, పూర్వం తప్పులు వర్తమానంలో వినబడ్డాయి అనుకోండి, నాయనా ఆ స్థితి నుండి తప్పించే నీ స్తోత్రాలు నాయనా అని అనుకోవాలి తప్ప ఆ వర్తమానం వెళ్ళిన తర్వాత ఆ వర్తమానాన్ని బట్టి నీకు ఎవరైతే అపకారం చేశారో వాళ్ళ మీద కోపం పెంచుకోకూడదు, కక్ష పెంచుకోకూడదు, ద్వేషం పెంచుకోకూడదు. ఈ వర్తమానం వెళ్ళిన తర్వాత ఏంటంటే పాపలన్నీ మళ్ళీ వెనక వాటిని గుర్తు తెచ్చుకొని, వెనక వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, మళ్ళీ మొదటి స్థితికి వచ్చేస్తుంటారు. అదేంటది, ఏం చేయలేదు, వెనక వాటిని మర్చిపోలేదు. ఒకసారి అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు తనుకునేవారంటే అస్తమానం గొడవ పెట్టుకున్నారంటే ఇద్దరు కూడా కోపిస్తే కై ఆడుకుంటున్నారు. ఇద్దరు మందిరానికి వచ్చేవారు. ఇద్దరు మందిరానికి వచ్చి వాక్యం ఏంటంటే ఒకసారి నేను ఒక వర్తమానం చెప్పాను అనమాట. ఆ వర్తమానం ఏంటంటే మీరు ఈ యొక్క మూర్ఖులు ఎలా ఉంటారు, కలహం కలిగిన వారు ఎలా ఉంటారు, అసూయ అనేది ఎలా ఉంటుంది, అహంకారం వల్ల ఇలా వచ్చేస్తాయి మొన్న చెప్పారు. అలాంటి వర్తమానం చెప్పేటప్పటికి మమ్మల్ని ఆ స్థితి నుండి తప్పించినందుకు స్తోత్రాలు ఆయన అన్నదాలు అనుకోవాలా, అనుకోవట్లేదు. ఆ వర్తమానం చెప్తా ఉంటే ఇలా చెప్తాడు తమ్ముడు ఒక. ఎందుకని పాత వెనక వాళ్ళని గుర్తుకొచ్చేస్తున్నాయి అతనికి. అవునరా, అహంకారంతో ఇప్పుడు అలాగే చేశాడురా, అవును నిజమే, ఈ వర్తమానం ప్రకారం చూస్తే మా వాడు అహంకారే అని అన్న అనుకుంటున్నాడు. ఈ తమ్ముడు కూడా ఏమనుకున్నాడు, అవునరా అహంకారే, అవును అప్పుడు అలాగే చేశాడు, పాస్టర్ గారు చెప్పింది నిజమే, కరెక్టే అనుకొని ఒకరికొకరు కోపం పెట్టేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తనుకున్నాడు. ఇది అర్థమైందా? ఏదో ఈరోజు వర్తమానం నీ గురించి లేదురా, నీ గురించి చెప్పారా అంటే ఏమైపోతుంది, వెనక వాటిని మర్చిపోకపోవడం వల్ల మళ్ళీ ఆ వర్తమానం మనం ఇలా ఉండకూడదు నీ గురించి మేము మారిపోయాం. మాలో ఎవరుంటే వాళ్ళ గురించి, అహంకారం ఎవరున్నారో వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతుంటాడు. లేకపోతే అహంకారం ఏ విధంగా తీర్పు రాబోతుందో, దీన్ని ఏ విధంగా రక్షించబడతారో చెప్పేటప్పుడు ఆ విధంగా ఆ మాటలు వస్తాయి. దాన్ని బట్టి దానిని తప్పించినందుకు నీకు స్తోత్రాలు ఆయన అలా తప్ప వెనక వాటిని మర్చిపోకుండా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఆ వర్తమానం ఉంటే వెనక వాటిని అలా గుర్తు తెచ్చుకొని జ్ఞాపకం తెచ్చుకొని ఆ విధంగా వెనక వాటిని గుర్తు తెచ్చుకొని దానిలో మిగిలిపోయి ఈ ముందున్న గురిని మర్చిపోతుంటారు. వాళ్ళ ముందున్న గురి ఏంటి, ఆ బహుమానం పొందాలనే గురి, ఆయన మధ్యాకాశంలో కలుసుకోవాలనే గురి, మనం ప్రేమ కలిగి, ఐక్యం కలిగి, సమాధానం కలిగి, మనము ప్రేమ కలిగి సమాధానంగా ఏకముగా ఉండాలండి. వర్తమానం ఎన్నో సందర్భాలు అది మర్చిపోయి మన పూర్వ స్థితికి వెళ్ళిపోతారు. మళ్ళీ నీ గురేంటి, ప్రేమ కలిగి ఉంటాడు. నీ గురేంటి, సమాధానం కలిగి ఉంటాడు. నీ గురేంటి, సహనం కలిగి ఉంటాడు. నీ గురేంటి, క్షమిస్తూ ఉండడం. అవి మర్చిపోయి వెనక వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ప్రేమ కలిగిన వ్యక్తి మనస్సులో పెట్టుకోడు,
వెనక ఉన్న వాటిని మరిచి అవే జరగలేదు మా మధ్య ఎప్పుడు ఏ గొడవ జరగలేదు, ఏ సమస్యలు రాలేదు, ఎవరికి నేను అపకారం చేయలేదు, వీళ్ళెవరు నాకు అపకారం చేయలేదు అన్నట్టుగా అపకారాలన్నీ మరిచిపోయి ప్రేమతో ఎవరైతే ఉంటారో వారే నిజమైన ప్రేమగా మనసులో పెట్టుకోరు. వారు వెనక వాటిని ఏంటి కూడా తెలిసి తెలియక జరిగిన పొరపాట్లని ఆయన క్షమిస్తాడు. అందువల్ల ఇంకా ఎప్పుడు కూడా వాటిని మనసులో పెట్టుకున్నారంటే ప్రేమ లేనట్లు లెక్క. వెనక వాటిని ఎవరైనా అపకారం చేసి ఉన్నట్లయితే వాటిని మర్చిపోకుండా ఉన్నట్లయితే అట్టు పెట్టుకొని ఉన్నట్లయితే బంగారం దాచుకుంటున్నా లోపల హృదయం దాచుకున్నాం, డబ్బు దాచుకుంటారు అన్ని లోకస్తులు. అలాగే నువ్వు దాచుకుని ఉన్నావంటే హృదయంలో ఎప్పటికప్పుడు వెనక ఉన్నవి నువ్వు మర్చిపోకపోతే అవి ఎప్పటికప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ముందున్నటువంటి దాని గురి వద్దకు వెళ్ళలేకుండా, ఆయన రాజ్యానికి వెళ్ళలేకుండా నిన్ను వాక్యం మీరేలాగా చేసి ఆ వెనక ఉన్నవి నరకాన్ని తీసుకుపోతాయి. అందుకని ఒకరి మీద ఒక కక్ష తీర్చుకోవడానికి కాదు, ఒకరి మీద ఒక పగ తీర్చుకోవడానికి అది నీ జీవితం. దానికోసం అది నీ సమయాన్ని గడపాల్సింది, నీ సమయం వాటికి కాదు ఇవ్వాల్సింది. ప్రేమ చూపించడానికి ఆయన సమయాన్ని ఇవ్వాలి. ప్రేమ కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు తప్ప. అందుకని అపకారమును మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయం సంతోషపడక సత్యమైన వాక్యము సంతోషపడుతుంది ప్రేమ. అంతేకాకుండా అన్నిటిని తాడుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని వీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ప్రేమ అందుకనే చాలా మంది మధ్య ప్రేమ ఈరోజు ఉంటే రేపు ఉండదు, రేపుంటే ఎల్లుండి ఉండదు. ప్రేమ శాశ్వతంగా ఉండదు. అందుకని ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతమైనది. అందుకని ఎప్పుడు ప్రేమ కలిగి శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఇంతకుముందు ఉండేది అతని మీద నాకు ఇప్పుడు ప్రేమ లేదు, ఇంతకుముందు ఉండేది ఆవిడ మీద నాకు ప్రేమ లేదు, మనసు ఇరిగిపోయింది. ఆమె యొక్క కార్యాలను బట్టి, ఆయన యొక్క కార్యాలను బట్టి, ఆ సహోదరుడు యొక్క కార్యాలను బట్టి, ఆ సహోదరు యొక్క కార్యాలను బట్టి ఇంకా ప్రేమ లేదు, మనసు ఇరిగిపోయింది అన్నా అంటే నువ్వు రావు పైకి. ప్రేమ దీర్ఘకాలము, అది ప్రేమ శాశ్వత కాలం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు ఎన్ని ఉన్నా సరే క్షమించుకుంటూ వాటిని మర్చిపోతూ, క్షమించుకొని ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. నువ్వు మర్చిపోవాలి, వెనక వాటిని మర్చిపోలేదు, నువ్వు క్షమించలేదు అర్థం. వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు, నువ్వు క్షమించలేదు అర్థం. నువ్వు క్షమించకపోతే నీ పాపాలు పైన క్షమించబడు, నువ్వు దోషే. అందువల్ల పిల్లల ఆలోచన చేయండి. ప్రేమ అనేది కాపాడుకోవాలి. ప్రేమ లేకపోతే ఆయన రాజ్యానికి రారు, ఎత్తబడరు. కాబట్టి ప్రేమ అనేది పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ప్రేమ లేకపోతే వెయ్యన్న పాలనలో ఉండరు, నరకంలో ఉంటారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో మెస్సీని అవమానపరిచారు, ఎగతాళి చేశారు. వాటన్నిటిని కూడా ప్రేమ చూడండి. ఆయనలో ఉన్న ప్రేమ అలాంటి వాళ్ళందరూ కూడా సహించి దయచేసి క్షమించమని ప్రార్థన చేసింది. కానీ నీలా ప్రేమ లేదు. అదైనా నాకు ఇంత అవమానం జరిగాక, నాకు ముళ్ళకిరీటం పెట్టాక, నన్ను కోటాజాపంతో పెట్టాక, నా ముఖాలు ఉమ్మేసిన తర్వాత, పిడిగుద్దులు గుద్దాక, గడ్డం పెరిగేసి జుట్టు లాగేసి ఇన్ని చేశాక, ఇంత అవమానం జరిగాక నా జీవితానికి ఎందుకు, నీకు ఎందుకు అనుకున్నాడు ఆయన? ప్రేమ అలా అనదు. అలా అంటే ప్రేమ లేదు వాళ్ళలో. నిజమైన ప్రేమ అలా మాట్లాడదు, అలాంటి కార్యాలకు వెళ్ళదు. నిజమైన ప్రేమ ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తా? ప్రేమ సహించి దయచూయించి ప్రార్థన చేస్తా ఆయన. హల్లెలూయా. చూడండి ఆయన ఎంత సహనం కలిగిన వాడు. ఆయనకి జరిగే అవమానం అని మనకి ఎవరికి మన జీవితాలు లేవు. ఎవరైనా నిన్ను రోడ్డు మీద అలాగే ముళ్ళకిరీటం పెట్టి ఎవరైనా తీసుకెళ్ళాలి, నువ్వు ముందు ముఖం మీద ఉమ్మేతులు ఊరుకుంటావా? ఊరుకోవాలా? ఆయన అన్నాడు, నిన్ను ఆయన ఈ చెంప మీద కొడితే ఈ చెంప చేయించాడు. పిడికి ముద్దుతుంటే అప్పగించుకున్నాడు మన బైబిల్లో. కొడాదెబ్బలు కొడుతూ ఉంటే అప్పగించుకున్నాడు మన నిమిత్తమై. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. కానీ నాడు ప్రేమ, అందుకని ఆ ప్రేమ స్థిరముగా ఉండాలి. ప్రేమ ఏ విధంగా చెప్పండి?
స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది ఇక్కడ ఉండి మళ్ళా పడిపోతూ ఉంటుంది. ప్రేమ బైబిల్ చెప్తుంది చూడండి, వాక్యం చెప్తుందంటే తిమోతి ఆ యొక్క మత్తయి సువార్తలో బండ మీద కట్టబడి నీళ్ళు ఉంది, అలాగే ఇసుక మీద కట్టబడి నీళ్ళు ఉంది. బండ మీద కట్టబడి నీళ్లు అంటే ఎవరంటే ఆయన వాక్య ప్రకారం నడిచేవాడు. ప్రభా ప్రభా అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు అని చెప్పి ఆ బండ మీద నీళ్ళు గురించి సమయం లేదు కానీ ఇంకా ప్రార్థన ఉందని ఆగుతున్నమాట. ఆయన చిత్తమైన తర్వాత మనం చూద్దాం. అప్పుడు ఆ బండ మీద కట్టబడి ఇల్లు ఎవరండి? ఎవరైతే వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్య ప్రకారం నడుస్తుంటారు, వాళ్ళ బండ మీద కట్టబడి నీళ్లు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తుంటావు కానీ వాక్య ప్రకారం నడు, ఇసుక మీద కట్టబడి నీళ్లు. చూడండి ఒక్కసారి మనం వచనం చదివి మత్తయి సువార్త 7వ అధ్యాయం అనుకుంటా, దయచేసి ఒకసారి చూడమ్మా. క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. ప్రభువా ప్రభువా అంటే మెస్సియా మెస్సియా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించను. ఆ దినమందు అనేకులను చూసి మెస్సియా మెస్సియా నీవు నీ నామమున ప్రవచించలేదా, నీ నామమును దైవమును వెలగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని వేడుగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొందని వాడితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఎవరంట? ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎవరైతే వాక్యం దాని ప్రకారం చేస్తున్నాడో అతను బండ మీద కట్టబడిన ఇల్లు లాంటాడు. మీకు అర్థమైందా? ఆ ఇల్లు చూడండి. ఆ తర్వాత వాన కురిసెను, వరద వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడిపోలేదు. మరి నా మాటలేని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అప్పుడు అది కూలిపోబడి. అందుకనే నువ్వు వాక్యం మీద గనక నిజంగా ఆయన ఏం చెప్పిన దాని ప్రకారం నడుస్తున్నావు అంటే నీవు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నట్లు లెక్క. నువ్వు కనుక బండ మీద ఇల్లు కట్టుకుంటున్నావు అంటే ఇంకా వాన వచ్చిన ఇల్లు పడిపోదు. నువ్వు కనుక వాక్యం విని దాని ప్రకారం నడవకపోయినట్లయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటిది అన్నమాట. నీవు ఇసుక మీద కట్టబడిన ఇల్లు వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు దాని పునాది సరైనది కాదు కాబట్టి కొట్టుకుపోతుంది. అందుకని నువ్వు బండ మీద కట్టబడిన ఇల్లు ఉండాలి. ఇక్కడ వాక్యం విని, ఇంత వర్తమానం విని, ఇంత వాక్యం విని మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా తుప్పులను కూలిపోతే, తుప్పుమని వాక్యం తెలియకపోతే, తుప్పుమని ప్రేమ లేకుండా, సహనం లేకుండా, ఓర్పు లేకుండా, దయ లేకుండా, కనికరం లేకుండా నీ తల్లిదండ్రుల మీద తిరగబడ్డము, ఏమండి ఇలాగా కోపంతోనో కక్షతోనో ఈ విధంగా ఉంటే అక్కడ ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన వ్యక్తులుగానే ఉండకూడదు. బండ మీద కట్టబడిన ఇల్లు అనుకోండి, వరద వచ్చినా ఏమొచ్చినా కానీ అది పడిపోదు. అది వాక్యం మీద నిలబడుతుంది. అది వాక్యం కోసమే. ముగ్గురు ఉన్నారు బండ మీద కట్టబడిన వారు. బండ పేరు చెప్పండి, నిలబడ్డారు. వరద వచ్చింది, ఏమొచ్చింది? అగ్గిలో పడవేస్తామన్నప్పుడు నిలబడ్డారు. అదే ఇసుక మీద కట్టబడిన వాళ్ళు ఏం చేశారండి? రాజుగారి మాటలో భయపడిపోయి ప్రతిమ నమస్కారం చేశారు. అందరూ వాక్యం కోసం, వాక్యం మీద నిలబడలేదు. వాక్యం ఏది చెప్తుందో దాన్ని చేయలేకపోతుంటారు. వాక్యం ఏది పాటించమంటే దాన్ని పాటించలేకపోతుంటారు. కారణం ఏంటంటే ఇసుక మీద కట్టబడిన. అందుకని నువ్వు బండ మీద కట్టబడిన వ్యక్తిగా ఆ బండ ఎలాగైతే చూడండి వరద వచ్చిన ఏ వచ్చినా కానీ విశ్వాసంతో ముగ్గురు యూదులు ఎలా నిలబడ్డారో అలాగే యోబు అని, ముగ్గురు యూదులు అని, ఒక మోషే అని, ఒక దానియేలు అని, ఒక ఏలియా అని నిలబడాల్సి ఉంటాం. హల్లెలూయా. అలా కాకుండా శోధనలు, ఒడిదుడుకులు,
కష్టాలు ఎన్ని వచ్చినా బండ మీద కట్టబడి నుండి అలాగే నిలబడింది, పడిపోలేదు. రబ్బేగా ఇసుక మీద కట్టబడింది. శోధనలు రాగానే ఏం చేస్తారు చెప్పండి? వాక్యం మీరిపోతారు. శోధనలు రాగానే, నిందలు రాగానే, అవమానాలు రాగానే, శ్రమలు రాగానే, కష్టాలు రాగానే ఏమైపోతారు చెప్పండి? వాటిలో నిలబడలేక మెస్సిని వదిలేసిన వాడు, రక్షణ వదిలేసిన వాడు, మీరు అర్థం ఈ మెస్సులు వద్దు, ఏమొద్దు, పరలోకం వద్దు, ఏమొద్దని ఏమండి ఆయన విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయిన ఎంతో మంది ఉన్నారు. నిలబడలేక కారణం ఎందుకంటే ఇసుక మీద కట్టబడినటువంటి వాడు. అందువల్లే బండ మీద కట్టబడిన విశ్వాసములే వాక్యము కోసం స్థిరముగా నిలబడాలి. ఎందుకంటే అది స్థిరముగా ఉంది, ఎన్ని వచ్చినా ఏమొచ్చినా కానీ కదలలేదు. అలాగే ఇసుక పునాది సరైనది కాదు కాబట్టి, స్థిరంగా లేదు కాబట్టి రాగానే పడిపోయింది. అలాగే మీరు కూడా స్థిరముగా ఉండాలి తప్ప విన్న వాక్యము నిర్ణయం తీసుకుని దాని మీద స్థిరంగా ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, స్థిరముగా ఉండాలి. సహనము కలిగి ఉండాలి. ఇల్లు వచ్చిన ఏమొచ్చిన సహనము కలిగి ఉండాలి. ఆ మాట స్థిరంగా ఉండాలి. విశ్వాసం స్థిరముగా ఉండాలి. ప్రేమ కలిగి స్థిరముగా ఉండాలి. అంతేగాని ఇక్కడ నువ్వు ప్రేమగా ఉంటాను, నాయన నన్ను క్షమించిన ఆయన ప్రభు అని ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శోధనలు రాగానే విశ్వాసం కోల్పోయి, ప్రేమ కోల్పోయి, ఎవరి మీద ప్రేమ లేదు, నాకిక నా జీవితం మీద నా ప్రేమ లేదు, నా సహోదరి మీద ప్రేమ లేదు అంటే నిలబడలేదు అక్కడ. అందుకని శోధనలు అనేవి సాతానుడు ఏం చేస్తాడంటే లోకంలో సాతానుడు ఎవరిని మింగుదునా, ఎవరిని మింగుదునా, ఎవరు నరకాన్ని తీసిపోదామా, ఎవరిని నాతో పాటు ఆ శ్రమలో తీసిపోదామా అని తనతో పాటు చూస్తూ ఉంటున్నాడు. మీరు బండ మీద కట్టబడిన వాళ్ళైతే వర్తమానం ప్రకారం అలాగే నడుస్తారు. దాని మాట ప్రకారం నడిచేవారు బండ మీద కట్టబడిన ఇల్లు లాంటి వాళ్ళు నిలబడతారంతే. దాని ప్రకారం నడవని వారు తుప్పును పడిపోతుంటారు. కాబట్టి నువ్వు తుప్పును ఓహన పడిపోయేటువంటి ఇసుక మీద కట్టబడిన ఇల్లులోనే ఉండకుండా బండ మీద కట్టబడిన స్థిరమైన ఇల్లులోనే ఉండాలి. దీన్ని ఎవరు కూడా కదల్చలేరు. రక్షణ నుండి ఎవరు దూరం చేయలేరు, మెస్సీ నుండి ఎవరు దూరం చేయలేరు. మెస్సీ చూడండి ఎన్నో వచ్చినా కానీ అది స్థిరముగా అలాగే నిలబడ్డాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నాకు పరలోకం వద్దు, ఏమొద్దు, ఇజ్రాయెల్ దేశం వద్దు, ఏమొద్దు, సువార్త వద్దు, ఏమొద్దు అని వెళ్ళిపోయాడు ఆయన. 1996 ఇక్కడ పరిచయకు వచ్చాడు. పరిచయంలో ఎన్నో శోధనలు, ఒడిదుడుకులు, తిరుగుబాట్లు అదేనా ఎన్నో ఉంటాయి. మోషే జీవితంలో ఉన్నాయి. బైబిల్లో సత్యం చెప్తున్నామంటే ఎన్నో వస్తాయి. బాబు నన్ను ఎలా అంటున్నారు, నన్ను అబద్ధబోధ కూడా అంటున్నారు, లేకపోతే ఇంకొకటి అంటున్నారు. ఫిలోమోను వర్తమానం నమ్మొద్దనే వాళ్ళు ఉన్నారు బయట. నా గురించి చెడుగా ప్రచారం చేసేది వినోద్ గారి సంఘాల్లో కానీ చాలా మంది ఉన్నారు. రకరకాల ఉన్నారు, చదవద్దు, వినొద్దు అని ఎన్నో ఆయన వాళ్ళు ఉన్నారు. బాబు ఎందుకు నా జీవితం, ఎందుకు నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయినా కావండి విశ్వాస ఏమొద్దు అని వెళ్ళిపోయినా నిలబడితే స్థిరముగా 1996 నుండి స్థిరముగా నిలబడ్డాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాకినాడ వచ్చినప్పుడు 5 తర్వాత పరిచర్య కోసం నిలబడినప్పుడు అప్పుడు మాకు కళ్ళలో చూపించారు మరి వివాహం గురించి. చూపించినప్పుడు అప్పుడు మా అత్తమ్మ గారితో అందరూ అన్నారు, ఎక్కడో ఒంగోలు అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, ఏదో సమయంలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, ఎందుకు ఎలాగన్నారు. అయినా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అత్తమ్మ గారు కూడా నిలబడ్డారు. రకరకాలు అనుకున్నారు, కానీ ఈ రోజున ఎప్పటికీ స్థిరంగా నిలబడ్డారు. కారణం ఏంటి చెప్పండి? బండ మీద కట్టబడినప్పుడు స్థిరంగా నిలబడతాం. ఆయన ఎన్ని ఒడిదుడుకు వచ్చిన శోభలు వచ్చినా కానీ నీ జీవితం ఇద్దరు మాదిరికరంగా ఉండాలి.
నీ జీవితం ఎదురు నీ జీవితాన్ని చూసి నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. ఇదిగో ఆయన చూడు, ఆమె చూడు, ఎలా వాక్యం కోసం నిలబడిందో, ఎంత ప్రేమ కలిగి ఉందో, ఎంత సహనం కలిగిందో, ఎంత ఓర్పు కలిగిందో. మెస్సేజ్ గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో, మెస్సేజ్ గురించి ఎలా చెప్పుకుంటున్నామో, ఏమి మనసులో పెట్టుకోదు, అమర్యాదగా నడవదు, సహనము కలిగింది, దయ కలిగింది, ఆమె ప్రేమ శాశ్వతమైంది. ఆ విధంగా నీ ప్రేమను గురించి చెప్పుకునేలాగునా ఆమె పరిచయం చేస్తే ఆతిథ్యం ఇస్తే అని నీ పరిచయం గురించి చెప్పుకునేలాగునా ఆమె ఎన్నో శోధనలు వచ్చినా ఆమె నిలబడింది. ఆ విధంగా ఆయన కోసం ఎన్నో వచ్చినా ఆయన పరిచయం చేస్తూనే ఉంది. ఎన్నో ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆయన కోసం నిలబడి ఇదిగో ఆయన ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా ఆయన కోసం నిలబడ్డాడు. ఎన్నో శోధనలు వచ్చాయా, అయినా కానీ మెస్సేజ్ మీద నమ్మకం నిలబడ్డారయ్యా, విశ్వాసంతో నిలబడ్డారయ్యా. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. నీకంటూ ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగము, త్యాగ కొరకై జీవించాడు, ఎలా నిర్లక్ష్యము లేచివారము ఓ సోదరా, లేచివారము ఓ సోదరి. నీ సాక్ష్యము ఏది నీ త్యాగము, జీవించాడు, ఎలా నిర్లక్ష్యము లేచివారము ఓ సోదరా, లేచివారము ఓ సోదరి. అపోస్తలులు శిష్యులు అపరిందాలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపరిందాలు హింసలు, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి. అందుకే మన మార్గం అంటే ఇరుకు మార్గం. అన్నిటిని భరించాలి. నేను ఇది భరించలేను, అది భరించలేను, ఇంకెందుకు అని అనుకోకూడదు. అన్నిటిని మెసేజ్ చూడండి, మెసేజ్ చూడండి. 20 లక్షల మంది భరించుకుంటూ వెళ్ళాడు. ఎన్నో మాటలు, కాలం లేదు, ఏమీ లేదు. మోసం చేస్తున్నాడు, అరణ్య మార్గాలు నడిపిస్తున్నాడు, ఇక్కడ అరణ్యం నుండి తిప్పుతున్నాడు. ఎన్నో మాటలు, మెసేజ్ జీవితం ఎన్నో దయ్యం పట్టిన వాడిని, బయలుజీవుల వల్లే ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నాడని ఎన్నో మాటలు, ఎన్నో శ్రమలు, వాటన్నింటి కూడా భరించే. ప్రేమ ఎప్పుడు కూడా ఆ విధంగా భరిస్తుంది. ప్రేమ అంటే అదే సహించడమే, భరించడం. ఆ విధంగా చివరి కాలంలో ఆ ప్రేమ కలిగి ఉంటేనే ఎత్తబడతారు తప్ప ప్రేమ లేకపోతే వికటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ కుటుంబంలో వారిని వికటంగా ప్రేమించు, అలాగే సహోదరులు కూడా వికటంగా ప్రేమ. ఎందుకంటే ప్రేమలో తేడా ఉండదు. శత్రువుల పట్ల కూడా అలాగే ప్రేమ కలిగి, దేవుని కుటుంబాలను ఎక్కువగా ప్రేమించుకొని సహోదరులు తక్కువగా ప్రేమించుకొని బైబిల్ చెప్తుంది. సహోదరులు ఎక్కువగా ప్రేమించి నీ కూతురు, నీ కొడుకును, లేకపోతే నీ యొక్క పిల్లలను తక్కువగా ప్రేమించుకొని చెప్పడం లేదు. ప్రేమ ఎప్పుడు కూడా వెలుగు తెలుసు. ఈ యొక్క వెలుగు ఉంది, ఈ వెలుగు అందరి మీద ఒకే రకంగా ప్రకాశిస్తుంది. నీ ప్రేమ కూడా అందరి మీద ఒకే రకంగా ఉండాలి. 1000 పాలనలో అదే విధంగా ఉంటాం. ఒకరు తక్కువగా ప్రేమించడం, ఒకరు ఎక్కువగా ప్రేమించడం. ఒకవేళ అలా కనబడినా కానీ నువ్వు దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇబ్బందులు ఉన్నప్పుడు, కొంతమంది కొన్ని అవసరతలు ఉన్నప్పుడు మనం వారిని వాళ్ళ ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి, ఒడిదుడుకులను బట్టి వాళ్ళ పట్ల మనం ఎక్కువ ప్రేమ చూపించవచ్చు. లేకపోతే కొంతమంది వాళ్ళు బాగానే పర్లేదు కదా అని వాళ్ళు నీకు అవసరమైనప్పుడు, నీకు ఇబ్బందులు వాళ్ళు మళ్ళీ నీకు ప్రేమిస్తారు. ఎందుకంటే దెబ్బ తగిన వాళ్ళకి గాయం కట్టాలి తప్ప దెబ్బ తగిన వాళ్ళకి గాయం కట్టుకడితే ఉపయోగం ఉండదా? ఉపయోగం. అలాగే ప్రేమ కూడా ఆ విధంగా ఉండాలి. ప్రేమ ఆ విధంగా చూయించాలి. దెబ్బ కట్టిన వాళ్ళు ప్రేమిస్తున్నావు అనుకోండి, నన్ను ప్రేమించట్లేదు, నీకేం దెబ్బ తగలేదు కదా,
పాపులు ఉన్నాడు, మన కోసం వచ్చి ఆయన ఏం చేసేది? రక్తం చిందించాడా? అదే నిర్దోషానికి రక్తం చిందాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అలాగే నువ్వు కూడా ఆ విధంగా ప్రేమించు, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ వల్ల ఆదరణ పొందాలి వాళ్ళు, ఆ ప్రేమ వల్ల నెమ్మది పొందాలి, ఆ ప్రేమ వల్ల ఆదరణ కలగాలి. హల్లెలూయా. ఆ విధంగా ముఖ్యమైన ప్రేమ కలిగి ఉండాలి. ఓ నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లలని, నీ వారిని చక్కగా దగ్గర తీసుకొని, ఓ సర్వశక్తిమంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కుటుంబం, గొప్ప వాళ్ళు, ఆ విధంగా మాట్లాడుకుంటూ, ఆ విధంగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు ముఖం ఇలా పెట్టుకుని ఉండకూడదు. అలాంటి మాటలు ఉండాలి, ప్రేమ కలిగిన మాటలు ఉండాలి. ఓ సర్వశక్తిమంతుడు మనం జతపరిచేందుకు ఆయనకి స్తుతి కలుగును గాక. ఇలాంటి బిడ్డలు ఇచ్చినందుకు నా కుమారులారా మిమ్మల్ని నాకు దయచేసి నీకు వందనాలు. ఆయన సర్వశక్తిమంతుడికి వందనాలు, క్షమించండి, సర్వశక్తిని వందనాలు. ఆ విధంగా ప్రేమగా మాట్లాడుకోవాలి. రుసరుసలు ఆడుకుంటాం, ఒకరికొకరు మనసులో పెట్టుకుని పిల్లారా. ఆ విధంగా సహోదరి సహోదరులు కానీ ఎవరు కూడా ఉండకుండా ప్రేమతో ఉంటేనే వస్తారు. అందుకని అక్కడ కూడా ఓ వీళ్ళు అమెరికా వాళ్ళు రా, మనమంతా ఒకటి రా. చాలా మంది అలాగ అనుకుంటారు. ఓ ఆఫ్రికా వాళ్ళు మనమంతా ఒకటి రా. ఆ ప్రాంతాన్ని బట్టి, దేశాలను బట్టి మనమంతా ఒకటి రా, మనమంతా ఒకటి రా. ఇక్కడ కూడా ఏం లేదు, మన కులం వాళ్ళంతా ఒకటి రా, మన బంధువులతో ఒకటి రా, మన మతం వాళ్ళంతా ఒకటి రా. ఇలాంటి పని ఒక రారీలు అక్కడికి వచ్చిన రేపు చేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి రారు. అక్కడ అమెరికా వాళ్ళు మనందరం ఒకటి రా అనుకోరు. ఇండియా వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడ మన ఇండియా వాళ్ళతో మన గ్రూప్రా, అమెరికా వాళ్ళు అలా గ్రూప్రా, అలా ఇలాంటి వాళ్ళు రా, వాళ్ళకంటే మనమే బెటరా అనుకొని అక్కడ గ్రూపులలో జట్లలో మీరు అర్థమైందా? ఓ అమెరికా 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 వ్యక్తి అమెరికా వాళ్ళు ఎలా ప్రేమిస్తాడు, ఇండియా వాళ్ళు కూడా అలాగే ప్రేమిస్తాడు. అక్కడైతే వాళ్ళ కొడుకులనే ప్రేమించుకుంటారు, వాళ్ళ బంధువులే ప్రేమించుకుంటారు, లేకపోతే ఇంకోరు ప్రేమించుకుంటారు. లోకం అలాంటిది, లోకంలో అలా ఉంటారు. కానీ పిల్లలు అక్కడ అలా ఉండదు. అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? ఓ అక్కడ ఇండియా అనుకోండి, మన ఇండియా వాళ్ళందరూ ఒకటి ఒకరొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇండియా వ్యక్తి ఇండియా వాళ్ళు ఎలా ప్రేమిస్తాడో అక్కడ కూడా అలాగా వాళ్ళు ప్రేమిస్తారు. అంటే అక్కడ ప్రేమ తప్ప ఓ రంగులను బట్టి, దేశాలను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి ప్రేమించరు. అక్కడ మెస్సీ ప్రేమ, మెస్సీని ఎలా ప్రేమిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమిస్తారు. నువ్వు కూడా అదే ప్రేమ కలిగి ఉంటేనే ఆయన రాజ్యానికి వస్తావు తప్ప నీ ప్రేమలో కూడా పక్షపాతం ఉన్నా నువ్వు ఆయన రాజ్యానికి రావు. నీ స్వార్థం ఉన్నా ఆయన రాజ్యానికి రావు. ప్రేమే 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 ఆ ప్రేమతో. అందుకని ఆ ప్రేమను కాపాడుకోవచ్చేవారు కాలంలో. ఆ శక్తి, ఆ ప్రేమ కలిగిన శక్తి నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమని నువ్వు ఆ మెసేజ్ ప్రేమ ఇతరులకు చూయించు. నువ్వు నీ ద్వారా మెసేజ్ తెలుసుకుంటారు, ఆ ప్రేమ ద్వారానే తెలుసుకుంటారు. ఆ ప్రేమ ద్వారానే మెసేజ్ తెలుసుకుంటారు. క్రైస్తవులు ఎంత ప్రేమ కలిగి ఉంటారా, ఎంత క్షమిస్తారా, ఎంత ఓర్పుతో ఉంటారా, ఎంత సహనంతో ఉంటారా, ఎంత దయార్థం కలిగి ఉంటారా అని తెలుసుకునేలాగునని నీ గుణ లక్షణాలు ఉంటారా ఆయన గమనిస్తారు. హల్లెలూయా. లేకపోతే ప్రేమ లేకపోతే రావు, ఇక్కడే ఉండిపోతావు, విడవబడతావు. విడవబడితే నేను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే నువ్వు విడవబడతావు. ప్రేమ కలిగిన నీ భర్త, నీ భార్య పైకి వెళ్ళిపోతారు. లేకపోతే నీ పిల్లలు, లేకపోతే నీ యొక్క అన్నో తమ్ముడు ఆ ప్రేమ కలిగిన వారు పైకి వెళ్ళిపోతారు. ప్రేమ లేని వారు, అపకారాల మనసులో పెట్టుకునేవారు, స్వార్థము కలిగిన వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా విడవబడతారు. అందుకని ఒకరు కుటుంబపడతారు, ఒకరు విడవబడతారు అని బైబిల్లో. అందుకనే కుటుంబం అంతా అక్కడ ఉండాలనుకుంటే చక్కగా ప్రేమతో ఉండడం తప్ప మరొక మార్గం లేదు. సహోదరులందరూ అక్కడ ఉండాలనుకుంటే ప్రేమతో ఉండడం తప్ప మరొకటి లేదు. ఈ భర్త అన్యుడైనా సరే ప్రేమ కలిగి ఉండడు. ఎవరు ద్వేషిస్తే క్రియలు ద్వేషించు. వాళ్ళ క్రియలు చెడ్డమనుకో, క్రియలు ద్వేషించు, వ్యక్తులను ద్వేషించు. పాపమును ద్వేషించాలి తప్ప, లోకంలో ఉంటారు మనుషులు, పాపాన్ని ద్వేషించు, వాళ్ళు చేసే పాపాన్ని ద్వేషించు. అంతేగాని పాపిని ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండి ఏదో మేలు చేసి క్రియలు చేయించాలి తప్ప, మేలుగా మాట్లాడి
కీడుని జయించును, అంతేగాని కీడు ప్రతికీడు చేయకూడదు. రా, కీడు ప్రతికీడు చేస్తే నువ్వు రావు. అందువల్ల పిల్లారా, ప్రేమ మాత్రమే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ప్రేమతో నింపబడి ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే. అందుకని ఉదయం ఒక వాక్యాన్ని పంపించాలి. ప్రేమ ఏం చేస్తుంది? దోషముల్ని కప్పదు. ఒక్కరి పనులు ఒకరు మెక్కడమైన ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, ఆ దోషాలు ఏమైపోతాయి? వెనక వాటిని కూడా మరిచిపోతారు. అర్థమైందా? ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మర్చిపోయేలా చేస్తారన్నమాట. పొరపాట్లు, తప్పులు, వాటిని ఒకప్పుడు ఎవరో మీరు అన్నారనుకోండి, ఆ ప్రేమతో ఉంటున్నప్పుడు ఆయన కూడా మర్చిపోయి ప్రేమతో ఉంటారు. ప్రేమ అలా చేస్తాం, వెనక వాటిని మర్చిపోయేలాగా చేస్తాం. అలాగా ప్రేమగా ఉండాలి తప్ప ప్రేమ లేకపోతే ఆయన రాజ్యానికి రాడు. అందుకని ప్రేమ ద్వారానే ఆయన సన్నిధికి వస్తారు. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.